దేవుని పరిశుద్ధ నామములో చేరవచ్చినటువంటి మీకు దైవ సేవకులకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ రాత్రి మన ప్రాంతాన్ని ప్రేమించి తన సత్య సువార్తను వినడానికి ఒక శ్రేష్టమైన అవకాశాన్ని కలుగజేశారు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని కాస్త మనస్కరించి ఆలకించాలని ప్రభు ప్రేమలో తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే యేసయ్య మాట వీణులకు విందు చేయగలిగింది, వినగలిగే చెవులు ఉండగలిగితే, గ్రహించగలిగే హృదయం ఉండగలిగితే ప్రతి ఆంతర్యానికి అవసరమైనటువంటి ఆలోచన దేవుడు తన లేఖనాల ద్వారా అనుగ్రహిస్తాడు. కాబట్టి రాత్రి కాస్త మనస్కరించి దేవుని మాటలు ఆలకించాలని ప్రభువు ప్రేమను బట్టి తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ఎవరు అంటే మాట్లాడేటువంటి దేవుడు. ఆయన స్వరమును గనక వినగలిగే మనసు నీకు ఉండగలిగితే ఈ రాత్రి నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా నీతో కూడా ఆయన మాట్లాడేటువంటి దేవుడు అన్న సంగతి ఈ రాత్రి గ్రహించాలి. బైబిల్ గ్రంథంలో నుంచి దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం. దేవుని ప్రత్యక్షత యందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిమిత్త మాత్రునైన నన్ను మరుగుపరిచి మాకు కావలసిన అమూల్యమైన నీ వాక్కును ప్రసాదించండి. వినబుద్ధిని గ్రహించగల హృదయాన్నిచ్చి నీ వాక్యం మీద సాగిలపడగలిగినట్లుగా సహాయం చేయండి. ఆనాడు అపోస్తలులు బోధిస్తూ ఉండగా వాక్యము ప్రబలి విస్తరించినట్లుగా ఈ రాత్రి ప్రకటించబడుతున్న సత్యం ప్రబలి విస్తరించగలిగేటట్లుగా వాక్యము లోపల చొచ్చి ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగింది కనుక నీ వాక్యం ప్రాణాత్మ కేళ్లను విభజించినంత మటుకు లోపలకు దూరి వెళ్ళి కార్యం చేసేటట్లుగా సహాయం చేయండి. నీ దాసుని నోట నీ మాట ఉంచండి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న ప్రతి పోరాటమును, ఆటంకమును బొమ్మలు ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. మీ ఆత్మ యొక్క స్వాధీనంలో, స్వాతంత్రంలో మీరే దైవికంగా నడిపించి మీ నామాన్ని మహిమ తెచ్చుకోనమని నజరేయుడైన యేసు నామం పేరిట వేడుకొని అడిగి పొంది ఉన్న మా పరలోకపు తండ్రి, ఆమేన్. పిల్లల చదవబడిన వాక్య భాగంలో మనం గమనిస్తే ఉజ్జియా అనే ఒక రాజు మనకు కనిపిస్తాడు. ఆ ఉజ్జియా అనే రాజు యెహోవాను ఆశ్రయించాడట. యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను అని బైబిల్ గ్రంథంలో మనం ఈ వాక్య భాగాన్ని గమనిస్తూ ఉన్నాం. చూడండి, ఈ రోజున చాలా మంది జీవితాల్లో వర్ధిల్లడానికి చాలా ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది వ్యాపారం చేసి వర్ధిల్లాలనుకుంటారు, కొంతమంది ఉద్యోగం చేసి వర్ధిల్లాలనుకుంటారు. మరికొంతమంది అయితే వాళ్ళదే వీళ్ళది దోచుకొని వీళ్ళు పైకి వచ్చేయాలని ప్రయత్నం చేస్తూ వర్ధిల్లడానికి, గొప్పవారుగా మార్చబడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరికొంతమంది వర్ధిల్లడానికి ఏదైనా ఒక అధికారి, నాయకుడు తమ వెంట ఉంటే చాలు, మనం గొప్పవారంగా మారిపోతాం అనుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఈ రోజులో చాలామంది అక్రమంగా, దౌర్జన్యంగా వాళ్ళని వీళ్ళని దోచుకుంటూ కూడా గొప్పవారంగా మారిపోతున్నాం అనుకుంటున్నారు. కానీ బైబిల్ ఒక మాట అంటుంది, స్థలమునకు స్థలము, పొలమునకు పొలము కలుపుకొను వానికి శ్రమ అని. మనది కానిది ఎవరిదైనా ఒక గజం కాదు కదా, అందులో మన దగ్గర ఉన్నా కానీ అది మనకి శ్రమను తీసుకొని వస్తుంది. మనది కాదు అనే దానిని దేనిని ఆశించకూడదు. బైబిల్ అదే చెప్తుంది.
నీ పొరుగు వాడిది ఏది కూడా నీవు ఆశించకూడదు అని. కానీ ఈ రోజులో చాలామంది తమకున్న దానికంటే ఇతరులకున్న దాని మీద బాగా కళ్ళు పడిపోతూ ఉంటాయి. ఏదో ఒక విధంగా దాన్ని సంపాదించుకోవాలి, దోచుకోవాలనేటువంటి కోణంలో పనిచేస్తూ ఉంటారు. బైబిల్లో నాబోతు యొక్క పొలం కావాలని తొందరపడి ప్రయత్నం చేశాడు అహాబు. తన వల్ల కాలేదని తన భార్య నడుం కట్టుకొని అధికారం చేతిలో ఉంది కదా అని వకీలను పెట్టి వాళ్ళ ద్వారా ఆ యొక్క మొత్తానికి పొలాన్ని సంపాదించుకుంది. కానీ అప్పుడు ప్రవక్త అయిన దైవజనుడు చెప్పిన మాట, నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు ఎక్కడ నాకాయో నీ రక్తాన్ని కూడా కుక్కలు అక్కడ నాకుతాయి అన్నాడు. చెప్పిన మాట ప్రకారంగా ఆయనకి అక్కడ జరిగింది. ఎందుకంటే తనది కాని దానిని ఆశించిన కారణం చేత. కాబట్టి కొందరు వర్ధిల్లడానికి ఎవరో ఒకరిని దోచుకొనైనా ఎవరో ఒకరిని సంపాదించుకొనైనా వీళ్ళు గొప్పవారైపోదాం అనుకుని ప్రయత్నం చేస్తారు. కానీ వారి జీవితంలో దాని వెనకాల కలిగేటువంటి నష్టం కానీ, శాపం కానీ, శ్రమ కానీ వారి జీవితంలో ఎరుగరు. అందుకనే సంపాదించుకుంటారు కానీ సుఖం ఉండదు. వర్ధిల్లుతున్నాం అనుకుంటూనే వారి జీవితాలు దరిద్రపు అనుభవాలుగా మారిపోతూ ఉంటాయి. ఒకసారి ఒక అతను ఇలా పిలుస్తున్నారు, బాకీరావు బాకీరావు అంటున్నాడు. నేను ఆశ్చర్యపడిపోయి అన్నాను, అన్నా నీ పేరేంటి అన్నా అని. నా పేరు భాగ్యరాజు అన్నా అన్నాడు. భాగ్యరాజు అయితే అందరూ బాకీరావు అన్నారు. ఏంటంటే నాకు ఊరి నిండా బాకీలేనన్నా, అప్పులే. ఆ అప్పులు ఇంకా కట్టలేదని నన్ను అందరూ కూడా బాకీరావు అని పిలుస్తున్నారు అన్నాడు. కాబట్టి చాలామంది పైన పటారం మేడిపండు చూడు మేలుమయ్యుండు అన్న జీవితాలుగానే చాలామంది జీవితాలు ఉన్నాయి. కానీ దేవుని ఏ వ్యక్తి అయితే ఆశ్రయిస్తాడో ఆశ్రయించిన వ్యక్తిని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని వర్ధిల్ల చేస్తే భక్తుడిలాగన్నాడు, ఆయనే ఒకరిని హెచ్చించును, ఆయనే ఒకరిని తగ్గించును. ఆయన హెచ్చించగా తగ్గించగలిగిన వాడే లేడు. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చిస్తే దాన్ని తగ్గించడం ఎవరి తరం కాదు. ఇంకా కొంతమంది ఉన్నారు, సంపాదిస్తారు కానీ దాన్ని కాపాడుకోవడానికి నిద్రపోరు. దాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ మధ్య ఒక ఆయన చెప్తున్నాడు, ఏమనంటే ఒక అతను ఏమీ లేనప్పుడు ఇంటి తలుపులు తెలిసి మరీ ధైర్యంగా పడుకొని చక్కగా నిద్రపోయాడు, కొరక పెట్టి నిద్రపోయాడట. కంటి నిండా నిద్రపోయేవాడట. తన స్నేహితుడు మా తమ్ముడు వచ్చి చూశాడనట, అన్నయ్య తలుపులే లేదేంట్రా అంటే, మన ఇంట్లో ఏమున్నాయని దొంగోడు వచ్చినా దొరికేదేమి లేదు కాబట్టి నేను ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. కానీ కొద్ది కాలం తర్వాత బాగా అభివృద్ధి చెందాడు, వర్ధిల్లాడు, బాగా సంపాదించాడు. సంపాదించినప్పటి నుంచి ఇక నిద్రపోటల్లా వాచ్మెన్ పెట్టాడు గేట్ కాడ. వాచ్మెన్ గేట్ కాడ పెట్టి అన్ని తలుపులకు తాళాలు వేసాడు, కానీ ఏం పట్టట్లేదు. రాత్రంతా అట్టా పట్టుకొని కూర్చొని చూస్తున్నాడట. ఎందుకని? ఏ సమయంలో ఏం జరిగిద్దో అనేటువంటి భయం. ఎందుకంటే చాలామంది తాము సంపాదించింది కాపాడుకోవడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేసేటువంటి వారు ఉన్నారు. కానీ దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తే మనల్ని తగ్గించగలిగిన వాడు ఎవడో కూడా లేడు. దేవునికి స్తోత్రం చెప్తాం. కాబట్టి బైబిల్లో యెషయా గ్రంథకర్త అంటాడు, దేశములో ఎవరికైనా ఆశీర్వాదం కావాలంటే నమ్మదగిన సృష్టికర్త అయిన దేవుడు తను ఆశీర్వదించవలనని కోరుకోవాలి అంటాడు. నిజంగా ఒక వ్యక్తి జీవితంలో ఆశీర్వదించబడాలన్నా, వర్ధిల్లాలన్నా, అభివృద్ధి చెందాలన్నా నమ్మదగిన సృష్టికర్త తనను ఆశీర్వదించాలని కోరుకోగలగాలి. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు ఒక వ్యక్తిని దీవిస్తే ఆ దీవెన అనేది మన జీవితం మీద శాశ్వతంగా నిలిచిపోద్ది. ఆ వర్ధిల్లడం అనేది, ఆ అభివృద్ధి అనేది మన జీవితంలో శాశ్వతంగా నిలిచిపోద్ది. ఎప్పుడు పోతుందో, ఏమవుతుందో అనేటువంటి భయం కానీ, ఆందోళన కానీ, కలవరం కానీ ఏమి మన జీవితంలో ఉండదు. ఎందుకంటే ఆయన హెచ్చించగా తగ్గించగలిగిన వాడు లేడు. కాబట్టి చాలామందికి ఆ సంగతి తెలియక వారి జీవితంలో సంపాదించుకున్నా కానీ
అది ఏ క్షణాన ఏ విధంగా వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అనేటువంటి భయ ఆందోళనకు గురైనటువంటి సమాజంలో నేటి కాలంలో చాలా మంది జీవించడం మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ నమ్మదగిన దేవుడు సృష్టికర్త, ఎందుకంటే దేవుడు అనగానే మనకు అర్థం అవ్వాలి. దేవుడు అంటే నాట్ క్రియేషన్, క్రియేటర్ అని, ఓన్లీ క్రియేటర్. దేవుడు అంటే సృష్టి కాదు, సృష్టిని కలుగ చేసిన వాడు, సృష్టించగలిగిన సృజనాత్మకమైన శక్తి కలిగిన వాడు, ఏదైనా చేయటకు సమర్థత కలిగిన వాడు. కాబట్టి అటువంటి దేవుడు గనక మనల్ని దీవిస్తే, దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తే, ఆ ఆశీర్వాదం కానీ ఆ అభివృద్ధి కానీ ఎవరో కూడా తీసేయలేరు. బైబిల్లో యోబు అనే వ్యక్తిని దేవుడు వర్ధిల్ల చేశాడు. దేవుడు వర్ధిల్ల చేస్తే అతను చేసిన పనేడు తెలుసా? దేవుడు అతన్ని వర్ధిల్ల చేసిన తర్వాత దేవుడే ప్రశ్నించాడు సాతానుని, సాతానా, నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించావా అని. ఓ, ఎందుకు ఆలోచించలేదు? అతని చుట్టూను కంచి వేశావు, ఊతు దేశములోని అతని వంటి వాడు లేడు అని. మీరు ఆలోచించండి, అతనుకున్న పశు సంపద చూస్తే వాటిని కాపాడుకోవడానికే కొన్ని వందలు లేదా వేల మంది పనివారు కావాలి. అంత సమృద్ధి కలిగిన వ్యక్తిని సాతానుగాడు కూడా తన ఆస్తిని ఏమీ చేయలేక, నువ్వు కంచె తీస్తేనే కానీ నేను ఏమైనా చేయగలను అని చెప్పి దేవుడిని అడుగుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తిని అభివృద్ధి పరిస్తే, దేవుడు ఒక వ్యక్తిని వర్ధిల్ల చేస్తే, దేవుడు ఒక వ్యక్తిని హెచ్చిస్తే ఆ వ్యక్తి జీవితం అలా ఉంటుంది అని అనడానికి మీకు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి దేవుడు వర్ధిల్ల చేయాలని కోరుకోండి, దేవుడు మీ తలపైకెత్తాలని కోరుకోండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకోండి. ఖచ్చితంగా అది మీ జీవితానికి స్థిరముగా నిశ్చయతగా నిలిచిపోతుంది. ఇంకా చెప్పాలంటే అది కలిగిన వాడు నిర్భయంగా కూడా ఉండగలుగుతాడు, నిశ్చింతగా కూడా జీవించగలుగుతాడు. అందుకని పెద్దలు అన్నారు, డబ్బు డబల్ కాటు మంచాన్ని ఇవ్వగలదు కానీ సుఖమైన నిద్రని ఇవ్వలేదట. కాబట్టి సంపద అనేది ఒక వ్యక్తి జీవితాన్ని ఇంకా నెమ్మది లేని పరిస్థితికి తీసుకెళ్ళిపోతుంది. కానీ దేవుడు ఒక వ్యక్తి కనుక ఆశీర్వాదాన్ని అభివృద్ధిని కలుగు చేస్తే అది అతని జీవితానికి ఎన్నటానికి క్షేమంగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్లో ఉజ్జియా అనే ఈ రాజు, ఇతడు రాజు అయినప్పటికి కూడా ఇతడు వర్ధిల్లడానికి గల కారణం ఏంటంటే, బైబిల్ ఇక్కడ రాయబడింది కదా, అతడు యెహోవాను ఆశ్రయించెను. అందరూ చెప్పండి, ఏం చేశాట? దేవునిని ఆశ్రయించాడు. మీరు అనొచ్చు, సార్ ఆశ్రయించడం అంటే ఏంటి? ఆపద వచ్చినప్పుడు దేవుడా నువ్వు ఆపద్బాంధుడు కదా, దయచేసి నన్ను ఆదుకోనాయనా, నువ్వే నాకు దిక్కు, నువ్వే నాకు ఆధారము అని దేవుణ్ణి అడగడమేనా అని మీరు అనొచ్చు. అలా అడిగేస్తే దేవుని ఆశ్రయించినట్టేనా అని అనుకోవచ్చు. కానీ బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో ఓసారి చెట్లన్నీ కలిసేలాగా అనుకున్నాయట. ఎందుకంటే వారి మీద ఎన్నుకొన్న రాజును గురించి ఒక వ్యక్తి మాట్లాడుతున్న మాట ఏమంటానంటే, చెట్లన్నీ కలిసి తమ మీద రాజుగా ఉండడానికి వలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగినాయట. వలీవ చెట్టు అంది, నేను నరులను దేవుని అభిషేకించే తైలం ఇవ్వడం మానేసి మీ మీద అటు ఇటు రాజుగా ఊగడానికి రాను అని. ఆ తర్వాత చెట్లన్నీ కలిసి అంజురపు చెట్టును అడిగాయి. అంజురపు చెట్టును అడిగితే అంజురపు చెట్టు అంది కదా, నేను నా మధురమైన ఫలాలు ఇవ్వడం మానేసి నేను రాను అంది. ఆ తర్వాత చెట్లన్నీ కలిసి అవి ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళాయి. నరులను దేవుని సంతోషపెట్టే ఆ ద్రాక్షరసం ఇవ్వడం మానేసి నేను రాను అని అన్నాయి. అప్పుడు చెట్లన్నీ కలిసి రాజుగా ఉండడానికి ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి, ముళ్ళ చెట్ట మా మీద రాజుగా ఉండడానికి రావా అని అడిగితే అది అంది, ఇంతకీ మీరు నన్ను రాజుగా ఉండమని నిజంగా అడుగుతున్నారా అని అడిగింది. అడిగితే అవును, నువ్వు రాజుగా ఉండాలని నిన్ను అడుగుతున్నావు అనేప్పటికీ అది, అయితే మీరు వచ్చి నన్ను ఆశ్రయించండి, లేని ఎడల నాలో నుంచి అగ్ని వచ్చి మిమ్మల్ని కాల్చేస్తాను. చూడండి, గమనించండి, ఇక్కడ చెట్లన్నీ కలిసి తమ మీద రాజుగా ఉండడానికి ముళ్ళ చెట్టును ఆశ్రయించాయి. అంటే ఆశ్రయించడం అంటే ఇక్కడ మనకు బాగా అర్థమయ్యే విషయం ఏంటంటే, రాజుగా చేసుకోవడం.
దేవుని ఆశ్రయించడము అంటే అర్థం ఏంటంటే ఏదో ఆపద వచ్చింది దేవుడా సహాయం చేయమని అడగడం కాదట, బాధలో ఉన్నాను ఆయన ఆదుకోమని అడగడం కాదట, లేకపోతే ఆపద్బాంధవుడు కదా నువ్వే మాకు సహాయం చేయాలని అడగడం కాదట. ఆశ్రయించడము అంటే మాటకు అర్థం ఏంటంటే దాని అర్థం దేవుని ఒక వ్యక్తి తన రాజుగా చేసుకోవడం. ఇంకా చెప్పాలంటే దేవుని అధికారానికి తమ జీవితాలని అప్పగించుకోవడం, దేవుని ఆధిపత్యానికి తమ్మును తామే, దేవుని ప్రభుత్వానికి తమ్మును తామే అప్పగించుకోవడం. అంటే ఈ రోజుల్లో చాలా మంది దేవుని ఎలా ఆశ్రయిస్తున్నారంటే దేవుడు ఏదైనా సమస్యలో ఉంటే బాధలో ఉంటే ఆదుకోవాలి అన్న కోణంలోనే ఆలోచిస్తున్నారు. ఏదో రోగం వచ్చినప్పుడు వైద్యుడి దగ్గరికి వెళ్ళినట్టుగా ఆలోచిస్తున్నారు. కానీ వాస్తవంగా దేవుని మాత్రం తమ హృదయ సింహాసనం మీద రాజుగా చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. అంటే దేవునికి హృదయంలో చోటు ఇవ్వటంలా, దేవుని ప్రభుత్వం వాళ్ళలో జరగడానికి ఒప్పుకోవటంలా, దేవుడు తమను పరిపాలించడానికి ఒప్పుకోవటంలా. బైబిల్ చెప్తుంది నీ దేహము దేవుని ఆలయం, పరిశుద్ధాత్మ దేవునికి నిలయం. కాబట్టి నిజమైన దేవాలయం మనమే. దేవుడు ఏ కోవెలలో ఉంటాడు, దేవుడు ఏ గుడిలో ఉంటాడంటే నీ దేహం అనే దేవాలయంలోనే ఉంటాడు. కాబట్టి దేవుడు ఉండే చోటు దేవాలయమైన మనమైతే మనలో దేవుడిని పెట్టుకోకుండా దేవుణ్ణి ఎక్కడో పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం, ఎక్కడో ఉండమని చెప్తున్నాం మనమే. కానీ బైబిల్ అందులో జ్ఞాని అయిన సొలొమోను అనే వ్యక్తి బంగారంతో దేవాలయాన్ని కట్టాడు. బంగారంతో దేవాలయం అంటే మనం ఇప్పుడు సిమెంట్ ఎలా వేసామో సిమెంట్ వేసినట్టుగా బంగారాన్ని వేసాడు. పెద్ద పెద్ద రాళ్లను రాయి అతకడానికి మధ్యలో ఏం పెట్టాడట, బంగారాన్ని వాడాడు. అంత విలువైనటువంటి దేవాలయం కట్టి ఒక మాట అన్నాడు, ఏమని తెలుసా, ఆకాశ మహాకాశములు పట్ట చాలని దేవుడైన నీకు నేను కట్టిన ఈ మందిరం ఏ పాటిది అన్నాడు. దానిని అపొస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఒక సందర్భంలో ఇలాగ అన్నాడు, ఏమనంటే దేవుడు తనకేదైనా తక్కువైనట్లుగా మనుషుల చేతుల చేత సేవించబడేవాడు కాదు. దేవుడు మనుషుల చేతుల చేత చేయబడినటువంటి రూపముల చేత ఆకారముల చేత దేవుడు సేవించబడేటువంటి వాడు కాదు. ఉదాహరణకి మన మధ్యకు ఒక రాజకీయ నాయకుడు రావాలనుకోండి, ఆయనకి ఏం చేయాలి, మనం బోల్డ్ అని కట్అవుట్స్ కట్టాలి. ఎన్ని కట్అవుట్స్ కడితే ఆయన అంత ఘనపరిచినట్టు లెక్క, ఆయన అంత గొప్పవాణ్ణి చేసినట్టు లెక్క. కాబట్టి మనం దారి పొడుగుతో కట్అవుట్స్ కడితే ఆయన ఎంత గర్వకారణంగా వస్తాడంటే, అబ్బా నేను వస్తానని అందరూ ఏం చేశారు, బాగా కట్అవుట్స్ కట్టారు. ఒకవేళ మన వీధిలో ఉన్నవారు ఇంటికి ఒక కట్అవుట్స్ కట్టేసి ఇంటికి ఒక బొమ్మ వేసుకుంటే, అబ్బా ఎంత అభిమానులు ఉన్నారా అని చెప్పి ఆయన చాలా గర్వకారణంగా ఫీల్ అయిపోతారు. దేవుడు అలాగా మనుషుల చేతుల చేత సేవించబడేవాడు కాదు. అందుకని పౌలు అంటాడు, దేవుడు హస్తకృతమైన ఆలయాల్లో నివసించేవాడు కాదు. ఎక్కడ నివసిస్తాడు, నీ దేహమే దేవుని ఆలయం కనుక నీ దేహాన్ని దేవుని ఆలయంగా మార్చగలగాలి. దేవునికి స్తోత్రం. నీ దేహాన్ని దేవుని ఆలయంగా మారిస్తే ఈ ఆలయంలో దేవుడు ఉంటాడు, ఈ దేహం అనే దేవాలయంలో దేవుడు ఉంటాడు. దేవుడు ఉండాలి అంటే ఏం చేయాలి తెలుసా, నీవు ఆయన పరిపాలనకు ఒప్పుకోవాలి, నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడానికి కాదు. అర్థమవుతుందండి. ఇప్పుడు మనం ఉన్నాం, ఒక అధికారం కింద ఉన్నాం, మన పైన అధికారులు ఏమి నియమిస్తే అదే మనం చెయ్యాలి. ఇంత పన్ను కట్టాలి అంటే ఏం చేస్తున్నాం, మాట్లాడినండి పన్ను కట్టేస్తున్నాం. లేకపోతే ఇలాగ చెయ్యాలి అని దేనినైనా ఆజ్ఞాపిస్తే వాళ్ళు ఆజ్ఞాపించినట్టుగా మనం చేస్తున్నాం. ఎందుకని, వాళ్ళ అధికారం క్రింద మనం ఉన్నాం కాబట్టి. ఇప్పుడు దేవుడు కూడా ప్రతి మనిషి యొక్క హృదయమును పరిపాలించాలి, హృదయములో నివసించాలని కోరుకున్నాడు. అంటే ఆయన ప్రభుత్వానికి ప్రతి మనిషి కూడా తన్ను తానే అప్పగించుకోవాలి. ఎవరు అప్పగించుకుంటారో అప్పగించుకున్న వారిని దేవుడు పరిపాలన చేస్తాడు. కానీ చాలా మంది గ్రహించని విషయం ఏంటంటే, దేవుని పరిపాలన గొప్ప అప్పగించుకోవట్లా,
ఈ దేహము నాది, ఈ కళ్ళు నావి, ఈ చెవులు నావి, ఈ యొక్క శరీరము నాది అని ఈ శరీరాన్ని ఇష్టం వచ్చినట్టుగా బిచ్చలవిడితనంగా వాడేస్తున్నాడు. కళ్ళతో చూడకూడని వాటిని చూస్తున్నాడు, చెవులతో వినకూడని వాటిని వింటున్నాడు, నోటితో మాట్లాడకూడని వాటిని మాట్లాడుతున్నాడు, కాళ్ళతో నడవకూడని దారులు నడుస్తున్నాడు. అదేమంటే నా దేహము నా ఇష్టం అంటున్నారు. కానీ కొరింథీ రాసిన పత్రికలో రాయబడింది క్లియర్గా 6వ అధ్యాయంలో, మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహించబడినది. 139వ కీర్తనలో వర్ణిస్తూ అన్నాడు, నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యం కలుగుతుందన్నాడు. అంటే ఈ దేహాన్ని నిర్మాణం చేసినవాడంటే సృష్టికర్త అయిన దేవుడు. స్తోత్రం చెప్తాం. సృష్టికర్త అయిన దేవుడు ఎలా నిర్మాణం చేశాడు? తన పోలికలో తన స్వరూపంలో నిర్మాణం చేశాడు. మీరు అనొచ్చు, సార్ దేవుడు ఎలా ఉంటాడంటే మనలాగా ఉంటాడు. అంటే ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేయబడ్డం కాబట్టి. అంటే దేవుడు కూడా మనిషి అని అంటారా? నో. దేవుడు అసాధారణమైన శక్తి కలిగిన వాడు. కానీ తన రూపాన్ని తనలాగా మనం మాట్లాడగలిగేటట్టు, తనలాగా మనం చూడగలిగేటట్టు, తనలాగా మనం నడవగలిగేటట్లు, తనలాగా మనం గ్రహించగలిగేటట్లుగా దేవుడు మనల్ని నిర్మించాడు. తన పోలికలో తన స్వరూపములో దేవుడు మానవులమైన మనలను దేవుడు నిర్మించాడు. ఇప్పుడు దేవుని చేత నిర్మించబడినటువంటి మానవులమైన మనం ఏం చేయాలి? అట్టి సృష్టికర్త అయిన దేవుని మన ప్రభువుగా, మన రాజుగా, మన జీవితాలను పరిపాలించేవాడుగా మనల్ని అప్పగించుకోవాలి. సార్ వాళ్ళు చెప్తున్నారు లేండి, దేవుడు మరి సృష్టించినప్పుడు ఆయనే మనల్ని పరిపాలించేయచ్చు కదా. దేవుడు మానవుడు సృష్టించినప్పుడు ఒక రోబోలాగా బటన్ నొక్కితే పనిచేసినట్టు సృష్టించలా, స్వేచ్ఛ జీవిగా చేశాడు, స్వేచ్ఛను అనుగ్రహించాడు. కాబట్టి ఇప్పుడు ఏ నిర్ణయానైనా మనం తీసుకోగలుగుతున్నాం. వద్దు అని చెప్పగలుగుతున్నాం, కావాలి అని చెప్పగలుగుతున్నాం, చేస్తాను అని చెప్పగలుగుతున్నాం, చెయ్యను అని చెప్పగలుగుతున్నాం. ఎందుకని? ఆ స్వేచ్ఛ అనేది ప్రతి మానవునికి దేవుడు కలుగు చేశాడు. కాబట్టి ఈ రోజున చాలా మంది జీవితాల్లో ఆ స్వేచ్ఛ లేని కారణం చేత బానిసలుగా బ్రతుకుతున్నారు. కానీ దేవుడు మనల్ని బానిసలుగా చేయలేదు, స్వేచ్ఛ జీవులుగా చేసాడు. అందుకనే మనం దేవుని వాక్య భాగంలో గమనిస్తే గనక ఆ యొక్క ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయం ఆఖరి వచనాలు అంటే కదా, యవనుడా నీ యవనును బట్టి సంతోషపడు, నీ మనసుకు వచ్చినట్టుగా, నీ శరీరము కోరుకున్నట్లుగా బ్రతుకు. కానీ వీటన్నిటిని గురించి దేవుడు లెక్కలోకి తీసుకొస్తాడు, తీర్పులోకి తీసుకొస్తాడు. అది గుర్తు పెట్టుకోమన్నాడు. విన్నారా? నా దేహం నా ఇష్టం, తాగుతాను, ఎవడు నాకు చెప్పేది? పాన్ పరాగులు తింటాను, ఎవడు నాకు చెప్పేది? సినిమాలు చూస్తాను, ఎవడు నాకు చెప్పేది? సీరియల్స్ చూస్తాను, ఎవరు నాకు చెప్పేది? అవసరమైతే తిడతాను, కొడతాను, ఏదైనా చేస్తాను, ఎవరు నాకు చెప్పేది అంటున్నావు కదా. నీ దేహము దేవుని వల్ల అనుగ్రహించబడింది. మనము ఇతరుల వస్తువు వాడేటప్పుడు జాగ్రత్తగా వాడతాం. ఈ దేహాన్ని దేవుడు ఇచ్చాడు కనుక దీన్ని కూడా చాలా జాగ్రత్తగా వాడాలి. ఎందుకంటే దీనితో జరిగే ప్రతి కార్యాన్ని గురించి ఒకానొక రోజున లెక్క అడిగే ఒక ఆయన ఉన్నాడు. మిమ్మల్ని ఆఫీసు ఉద్యోగం చేసే ఉన్నారు అనుకోండి, ఆఫీసర్ గారు ఒక పని మీద మిమ్మల్ని పంపించాడు అనుకోండి, మీరు వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చేంత వరకు అన్ని లెక్కలు అడుగుతాడు, అడగడా? ఏమండి, ఇప్పుడు రేపో మాపో ఏమంటారు వాటర్ సర్వే జరుగుతుంది, నెక్స్ట్ ఇయర్లో జరుగుతుంది. ఆ జరిగిన సర్వేలో ఏం చేస్తారంటే A to Z ప్రతిదాన్ని, ఈ రోజు నేను ఈ వర్క్ చేశాను, ఎంత చేశాను, ఎన్ని ఇళ్ళకి వెళ్ళాను, ఎన్ని పేర్లు రాశాను అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉండాలి. అధికారులకు ఎప్పుడు అప్డేట్ ఇస్తూ ఉండాలి. అలాగనే ఈ దేహాన్ని కూడా ఇచ్చిన దేవుడు ఈ దేహంతో ఏం చేస్తున్నావో సమస్తాన్ని గ్రహిస్తున్నాడు. అందుకేనంటాడు, వ్యర్థమైన ప్రతి మాటను గురించి దేవుడు నిన్ను లెక్క అడుగుతాడట. వ్యర్థమైన ప్రతి మాటను గురించి లెక్క అడుగుతున్నాడంటే నువ్వు దేహంతో చేసే ప్రతి కార్యాన్ని గురించి దేవుడు లెక్క అడగకుండా ఉంటాడంటే ఖచ్చితంగా అడుగుతాడు. కానీ చాలా మంది అది గ్రహించకుండా ఏం చేసినా పర్వాలేదు అనుకొని బ్రతికేస్తున్నారు. జాగ్రత్త. ఎలాగైనా బ్రతికేచ్చు అనుకొని బ్రతికేస్తున్నారు. నాకు చెప్పేది ఎవరు? నాకెందుకు చెప్తున్నారు? నీ మాట నేను ఎందుకు వినాలనుకుంటున్నారా? కానీ గమనించండి, ఈ దేహాన్ని ఇచ్చిన దేవుడే లెక్క అడుగుతాడు కనుక ఆ దేవునికి భయపడాలి. ఆ దేవునికి భయపడి మనం ఏం చేయాలి తెలుసా?
దేవుని వాక్య భాగంలో మనం గమనిస్తాం. ఒక సిలువలో వేలాడుతున్న సమయంలో ఎడమవైపున్న దొంగ అన్నాడు, నువ్వు దేవుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమంటే కుడివైపున దొంగ అంటాడు, రేయ్ నువ్వు దేవునికి భయపడవా అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. నువ్వు దేవుని భయపడవా? దేవుని భయపడేవాడు బట్టి దేవుని విషయాలు ఎలా పడితే అలా మాట్లాడేయడం, ఎలా పడితే అలా అడ్డగించేయడం, ఎలా పడితే అలా ప్రవర్తించడం చేస్తావా? చెయ్యవు కదా. నువ్వు దేవునికి భయపడేవాడు నిజంగా దైవ భయం కలిగిన వాడు. బైబిల్ చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనములకు దూరంగా తొలగిపోతాడని. కాబట్టి నిజంగా దేవుడు ఒకరోజు లెక్కడుగుతాడని భయం నీ గుండెల్లో ఉంటే నువ్వు వేసే ప్రతి అడుగు, నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం, నువ్వు వెళుతున్న ప్రతి మార్గం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తావు, చాలా జ్ఞానంగా నడుచుకుంటావు. ఆ జ్ఞానం ఎలాగంటే దేవుని లేఖనం ఏం చెప్తుందో ఆ ప్రకారంగా నువ్వు జీవిస్తావు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి చెప్పబడే ఏ మాట నాకు కాదులే అనుకోవద్దు, లేకపోతే ఇది నా మతానికి సంబంధించింది కాదులే అనుకోవద్దు, లేకపోతే అది వేరే దేవుని గురించి చెప్తున్నారేమో అనుకోవద్దు. నేను ఈ రాత్రి చెప్పే ప్రతి మాట ఎవరి గురించో చెప్పట్లేదు, నిన్ను నన్ను మనందరూ సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని మాట చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరినీ సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, జగత్తును అందరి సమస్తమును కలుగు చేసిన దేవుడు, సమస్తమును తన నోటి మాట చేత కలుగు చేసిన దేవుడు, నిన్ను నన్ను తన పోలికలో తన స్వరూపంలో సృజించినటువంటి దేవుని యొక్క మాట నీకు చెప్పబడుతుంది రాత్రి. ఆ వాక్యం నీ దగ్గరకు వస్తుంది. కాబట్టి ఈ రాత్రి శ్రద్ధగా దేవుని మాట వినగలగాలి. ఏంటంటే మనము దేవుని ఆశ్రయించడము అంటే అర్థము దేవుని మన హృదయ సింహాసనం మీద రాజుగా చేసుకోవడం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు బతిల్లాలనుకుంటున్నావు, మంచిదే. బతిల్లా కలగాలి అంటే నీ హృదయ సింహాసనం మీద యేసుక్రీస్తును రాజుగా చేసుకోవాలి, ప్రభువుగా చేసుకోవాలి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 9వ వాక్యం ఒక్కసారి చూడండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 9వ వాక్యం. యేసు ప్రభువని, జాగ్రత్త, యేసు ప్రభువని. ప్రభువు అంటే రాజు, పరిపాలించేవాడని అర్థం. నీవు ఆయన ఎలా రాజుగా మారగలడంటే యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించి ఎడల నీవు రక్షించబడుదువు. ఎలాగనగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని వాక్యం చెప్తుంది, ఆయన నీ ప్రభువుగా మారాలంటే, ఇది సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నీకు ప్రభువుగా మార్చబడాలంటే ఏం చేయాలట? నీవు హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకోలు చేయాలి. ఏమి విశ్వసించాలి అంటే, విశ్వసించవలసిన తెలుసా, నీ కొరకే యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టాడని విశ్వసించాలి. స్తోత్రం చెప్దాం. నీకోసమే ఆయన తన ప్రాణాన్ని సిలువలో పెట్టాడు. ఒక ఆయన ఇలా అడిగాడు, ఒక ఆవిడ ఇలాగ అడిగింది. విజయవాడలో నిషా జర్సన్ అని ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో. ఆమె ఒక రోజు ఇలాగ అడిగిందట. ఏమని అడిగింది తెలుసా? ప్రభువా, నువ్వు ప్రాణం పెడితే నా పాపం ఎలా పోతే, నువ్వు సిలువలో మరణిస్తే నా పాపానికి విమోచన ఎలా కలుగుతుందని. అప్పుడు దేవుడు జవాబు చెప్పాడు చాలా సునాయాసంగా. ఏమన్నా తెలుసా? అమ్మా, ఒకవేళ నువ్వు కనుక ఎవరి దగ్గర ఒక 10,000 రూపాయలు అప్పు తీసుకున్నావు అనుకో, ఎంత? ఇటు చూడండి, వాళ్ళు మెకానికల్ కాదు, ఓకే, అడ్జస్ట్మెంట్ అంతే. విన్నారా? ఏమన్నారంటే 10,000 రూపాయలు అప్పు తీసుకున్నావు అనుకో, అప్పు తీసుకుంటే మరలా ఆ అప్పుని నువ్వు కట్టినా లేదా మీ నాన్నగారు కట్టినా తీరుతుందా అని అడిగాడట. అప్పుడు అన్నట, అవునయ్యా, నేను కట్టినా తీరిద్ది, కొంచెం నేను కట్టినా తీరిద్ది, అలాగనే మా నాన్నగారు కట్టినా తీరుద్దని. అప్పుడు ప్రభువు చెప్పాట, నీకు బదులుగా నేను సిలువలో మరణించి నీ పాప రుణాన్ని కొట్టేశానట. చప్పలు కొడతారు ఒక్కసారి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీకు బదులుగా నేను మరణించి నీ పాప భారాన్నంత నా పదస్కంధాల మీద వేసుకొని నేను భరించాను. అందుకే బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అంటున్నాడు ఆయన.
ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానన్నాడు. నెమ్మది అనేది, పాప భారం నుంచి విడుదల అనేది, విడిపించబడి విశ్రాంతి అనేది పొందాలంటే ఖచ్చితంగా ప్రతి మనిషి యేసు వద్దకు రావాల్సిందే. దేవునికి స్తోత్రం. ఎందుకని నీ పాపానికి తగిన వెల ఆయన చెల్లించాడు. ధనం ద్వారా ఒక వ్యక్తి పాపం నుంచి బయటికి రాలేడు. అలాగైతే బోల్డంత మంది కోటీశ్వరులు లేకపోతే దొంగతనం చేసిన వాళ్ళు డబ్బులు ఇచ్చేసి పరిశుద్ధులు అయిపోయేవాళ్ళు. అవునంటారా కాదా? ఏమండి, అక్రమంగా సంపాదించే వాళ్ళంతా సంపాదించాల్సినంత సంపాదించేసి వాళ్ళు చక్కగా ధనాన్ని కట్టేసేసి వాళ్ళు నీతిమంతులు అయిపోయి ఉండేవాళ్ళు. ధనము ద్వారా నీతిమంతులు కాలేదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడింది, ఎలా అనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము మనుషుని యొక్క పాపమును తీసివేయుట అసాధ్యం. నేను ఇలాగ అన్నాను అనుకోండి, అమ్మ 1 గ్రాము బంగారం ఇస్తాను, 1 గ్రాము వజ్రం ఇవ్వండి అంటే ఏం బ్రదరు? లేదు, నేను 1 గ్రాము లేదా ఒక 10 గ్రాములు నేను ఇనుమిస్తాను, ఒక 10 గ్రాములు వజ్రాన్ని ఇవ్వమంటే ఇస్తారా? ఎందుకెవరు? దాని విలువ వేరు, దీని విలువ నక్కకి నాగలోకానికి అంత తేడా. మనుషుల కోసం అర్పించబడే జంతువు బలులు అనేవి, జంతువులు మనుషులతో పోలిస్తే ఏమాత్రం సాటి కావు. వాటికి కేవలం ప్రాణం ఉంది, దేహం ఉంది. కానీ మనకు ప్రాణం ఉంది, దేహము, ఆత్మ కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే వాటిలో ఉన్న ప్రాణం అనేది సహజంగా జీవులకు దేవుడు ఇచ్చిన ప్రాణం. కానీ మనలో ఉన్న ప్రాణం ఏంటంటే సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఆత్మను మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన దేవుడు, అందుకే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. కాబట్టి దేవుడు తన ఆత్మను మనుషులమైన మనలో పెట్టాడు. మనుషులమైన మనలో తన ఆత్మను పెడితే ఇప్పుడు మనకంటే జంతువులను మనం బలిస్తే ఏ విధంగా ఆ రుణం తీరుతుంది? నేను ఇనివిస్తాను 1 కేజీ వజ్రాలు ఇవ్వమని అడుగుతున్నాను, ఇస్తారా? 1/2 కేజీ ఇవ్వండి చాలు. మాట్లాడేంటండి? 1/4 కేజీ ఇవ్వండి చాలు, కేజీ ఇనివిస్తా మీకు. ఎందుకని? దానికి దీనికి అసలు ఏమి సంబంధం లేదు బైబిల్లో. అందుకనే కీర్తనాకారుడు 49వ కీర్తన అన్నాడు కదా, వారి ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసిందే అన్నాడు. మరి అలాంటి రుణాన్ని ఎలా తీర్చాడంటే పేతురు గారు తను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు, అమూల్యమైన రక్తం ఇచ్చి. స్తోత్రం చెప్పండి. యేసయ్య తన ప్రాణాన్ని, సృష్టికర్త అయిన దేవుడు తన ప్రాణాన్ని బలిగా అర్పించడం ద్వారా, తన ప్రాణాన్ని మన కొరకు పెట్టడం ద్వారా జరిగిందని తెలుసా? బలియాగంగా తను తాను అర్పించుకోవడం ద్వారా మనుషులందరి పాపము నుంచి ఉచితంగా ఆయన క్షమాపణ ప్రసాదిస్తున్నాడు. ఉచితంగా పాప క్షమాపణ అనేది ఆయన అనుగ్రహిస్తూ వచ్చాడు. ఒకవేళ ఈ సభలో ఈ మాటలు వింటున్నా, దూరాన సమీపాన మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, నీ పాపం యొక్క రుణము ఎప్పటికీ తీరకట్లు ఉండవలసిందే, కానీ దాన్ని వెళ్ళ చెల్లించిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఎందుకని? ఆయన సాక్షాత్తు దేవుడై ఉండి మనుషులందరి పాపం నుంచి విడిపించాలని హెబ్రీ 2:14 ప్రకారంగా ఆ పిల్లలు రక్త మాంసముల గలవారై మరణం యొక్క బలము గలవారి దాస్యములో బ్రతుకుతుంటే దాని నుంచి విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు. దేవుడు దేవుడిగా ఉంటే చనిపోడని, దేవుడు చనిపోవాలి, మరణించాలి, పాపం యొక్క వెల చెల్లించాలంటే ఆ వెల చెల్లించడానికి ఆయన మానవ రూపిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మానవ రూపిగా తన ప్రాణాన్ని పెట్టవలసి వచ్చింది, తన రక్తాన్ని కార్చవలసి వచ్చింది. కాబట్టి ఆ కారణం చేత ఆయన మనుషుల కొరకు వచ్చి తన ప్రాణాన్ని పెట్టి ప్రతి మనిషిని ఉచితంగా పాపము నుంచి విడుదల ప్రసాదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి రాత్రి నీ పాపము నుంచి విడుదల కావాలంటే, నీ జన్మ కర్మ పాపం నుంచి బయటికి రావాలంటే నువ్వేమీ చేయగల యేసు వద్దకు రాగలిగితే చాలు. స్తోత్రం చెప్తా. ఈ రాత్రి యేసుని నీ ప్రభువుగా చేసుకోగలిగితే చాలు. నీ కొరకు ఆయన చనిపోయాడని హృదయం అందు విశ్వసించగలిగితే, అమ్మా కొంచెం రెండు తల్లుడా కొద్దిసేపు హృదయం అందు విశ్వసించగలిగితే చాలు. నువ్వు విశ్వసిస్తే జరిగేది ఏంటంటే ఉచితంగా నీకు పాప క్షమాపణ కలుగు. దేవునికి స్తోత్రం చెప్తా. చెప్పండి హల్లెలూయా. సహజంగా చూడండి, మామూలుగా ఎప్పుడైనా బైక్ పట్టుకున్నాను అనుకోండి, బైకులని కేసులు రాస్తా పట్టుకున్నాను అనుకోండి, అంటారు సార్ నేను ఎమ్మెల్యే గారి మనిషిని అంటాడు. ఏమంటాడు?
అనగానే కుదరదు అండి, కావాలంటే మాట్లాడతారు సార్, ఆయన పక్కన పిఏ గారు మాట్లాడతారంట సార్ అంటే, సార్ పలానా సరే సార్ పంపించేస్తాను. ఎందుకని ఆ అధికారి అంటే ఖచ్చితంగా ఈ అధికారం కింద ఉన్న ఈ వ్యక్తి ఖచ్చితంగా ఏం చేయాలి? లోపడాలి, చేయాల్సిందే. అంతేనంటారా కాదా? ఆయన మాట ప్రకారం చేయాలి. ఆయన అనంగానే వెంటనే ఫ్రీగా వదిలేసేస్తాడు. అలాగనే రక్తాన్ని చిందించిన, ప్రాణాలు పెట్టిన యేసును బట్టి ఆయన విశ్వాసం ఉంచిన వారందరికీ ఉచితంగా పాపక్షమాపణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు ఎలా బలి చెల్లించక్కర్లా, ఆయన నీ కొరకు తన ప్రాణం పెట్టి ఉచితంగా నీ పాపం నుంచి విడిపిస్తున్నా గనక ఆయన నీ కొరకు చనిపోయాడని నమ్మాలి. రెండవదిగా ఆయన నీ కొరకు సమాధి చేయబడ్డాడని నమ్మాలి. ఆయన నీ కొరకు తిరిగి లేచాడు నమ్మగలగాలి. ఎందుకంటే ఆయన చనిపోయిన దేవుడు మాత్రమే కాదు, సమాధి చేయబడి మూడవ దినాన పునరుద్ధానుడే తిరిగి లేచిన దేవుడు. స్తోత్రం. ఆయన తిరిగి లేవడం ద్వారా దేవుని నీతి మానవుల మీద మనకు అనుగ్రహించబడింది. కాబట్టి ప్రతి వ్యక్తి నీతిమంతునిగా మార్చబడాలంటే, పవిత్రునిగా మార్చబడాలంటే, జన్మ కర్మ పాపము నుంచి విడిపించబడాలంటే యేసునందు విశ్వాసం ఉంచబడవలసిందే. ఆయన రక్తం చేత మనము కడగబడి పవిత్రపరచబడాలి. ఆ పవిత్రపరచబడిన అనుభవం అనేది నీలో నాలో కలగాలంటే, ఎందుకంటే తెలుసు పాపం చేసి వచ్చామంటే పోయేది అక్కడికి నరకానికే, వైకుంఠానికే పోతామని అందరికీ తెలుసు. కాబట్టి పవిత్రతగా బ్రతకాలని మనిషికి జీవితాంతంలో జిజ్ఞాస, ఆశ ఉంటుంది. బతకాలి 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 బతకాలనుకుంటున్నాను, బతకలేకపోతున్నాను ఆలోచన మనుషులందరికీ ఉంది. కానీ యేసు దగ్గరకు రాగలిగితే నువ్వు పవిత్రతగా బ్రతకగలవు. స్తోత్రం చెప్తాం. ఎందుకని ఆయన ద్వారా ఎంతో మంది త్రాగుబోతులు మారారు, వ్యభిచారులు మారారు, దొంగలు మారారు, మోసగాండ్రులు మారారు, అక్రమకారులు మారారు. ఎంతో మంది అక్రమంగా అన్యాయంగా నడుచుకునే వారు మారారు. అందుకనే జక్కయ్య అని ఒక వ్యక్తి కూడా యేసు ప్రభు తన ఇంటికి రాగానే అన్నాడు, అయ్యా నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 గంటలు ఇచ్చేస్తాను, నా ఆస్తులు సగభాగం పేదలకు ఇచ్చేస్తాను. ఎవరు అతను ఏం చెప్పలా, యేసునందుకు వస్తే చాలు వాడి పాపం ఏంటో వాడికి అర్థమైపోద్ది. దేవుడి స్తోత్రం చెప్తాం. ఇప్పుడు నా బట్టలు మీకు ఎలా కనపడుతున్నాయి? అమ్మా కనపడుతుంది కదా? ఎలా కనపడుతున్నాయి? తెల్లగా కనపడుతున్నాయి. బాగా తెల్లగా ఉన్నట్టు కనపడుతున్నాయా? కాస్త ఈ ఎత్తురు కాబట్టి కనపడుతుంది. అది ఇంతకంటే ఫోకస్ కలిగిన దాన్ని ఎదురు పెట్టాం అనుకోండి, ఎక్కడో చిన్న చిన్న మరకలు ఉంటాయి, అవి ఏమవుతూ ఉంటాయి, కనపడుతూ ఉంటాయి. అలాగనే నీతిమంతుడని యేసుక్రీస్తు దగ్గరకు వస్తేనే కానీ అసలు నీలో దాగి ఉన్న నిజమైన పాపం ఏంటో నీకు అర్థమవుతుంది. లేకపోతే ఏమని కూడా తెలుసా, నేనేం పాపం చేశా ఏమని చెప్పండి అంటారా? అసలు ఇప్పుడు మానవులందరూ పతనం అవడానికి కారణం ఎవరు? ఏమండి, మొదటి ఆదాము పతనం అవ్వడానికి కారణం ఎవరు? సైతాను గాడు. ఆడు మోసగించబట్టే కదా, ఆ మోసానికి లోనయ్యే కదా మనిషి తినవద్దన్న పండు తిని దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు. మంగమూరి దేవదాసయ్య గారు తెలుసు కదా మీకు, ఎవరైనా బైబిల్ విషయం స్థాపించిన ఆయన ఒక రోజు అన్నాడు, ప్రభువా మేము సువార్త ప్రకటించడం, రక్షణ పొందండి, యేసుని నమ్మండి అని చెప్తున్నాం, కానీ ప్రజలు మారట్లేదయ్యా. అసలు ఒక్కసారికి ప్రపంచం అంతా మారిపోయింది. ఎక్కడికి వచ్చారంటే మరి ఎందుకు మారలేకపోతుంటే దేవుడు చెప్పాడు, పాపమే కారణం అన్నట. పాపం కారణమా? అయితే ఈ పాపానికి మూలం ఎవరు? సైతాను గాడు. మరి సైతాన్ గారు మారు మనసు పొందితే ఇక ఈ పాపం ఉండదా అంటే దేవుడు అన్నట, సైతాన్ గారు మారు మనసు పొందితే ఇంకేం పాపం ఉండదు అన్నాడట. అందుకని ఆయన అన్నట, అలాగైతే సైతాన్ గారిని నీ దగ్గర తీసుకొచ్చేస్తానంట. తీసుకొచ్చేసి మారు మనసు పొందేది చెప్తానండి. సరే అంతకంటే మించి నేను చేయాలన్నాడట. సరే ఆ మాట ప్రకారంగా నేను సైతాన్ దగ్గరికి వెళ్ళాడు. సైతానా అన్నాడట. ఆయన అనగానే అన్నాడు అంటాడు, ఒకసారి యేసు ప్రభు దగ్గరకు వస్తావా అన్నాడట. ఎందుకు రాని వచ్చేస్తానన్నాడ. ఎందుకంటే వాడు అక్కడ కూడా యోబు గ్రంథంలో దేవుని సముఖంలోకి వెళ్ళాడు కాబట్టి వచ్చేస్తానంట. వచ్చిన తర్వాత నేను చెప్పిన ఒక మాట చెప్పాలన్నట. ఏంటి ఆ మాట అన్నట? ఏమి లేదు, యేసయ్యా నేను పాపిని ఒప్పుకోమంటే ఆడన్నాడు, నేనేం పాపం చేశానట. అసలు పాపానికి మూల కారకుడు ఎవడు? ఆడేమన్నాడు? ఈరోజు చాలా మంది జీవితాల్లో కూడా తప్పు చేసుకొని ఒప్పుకున్నారా? ఒప్పుకోరు. కానీ విషయం ఏంటంటే యేసునందుకు వస్తే ఒప్పుకుంటారు. స్తోత్రం. ఎందుకని పవిత్రుడైన దేవుని చూస్తే అర్థమైపోద్ది, యథార్థవంతుడైన దేవుని చూస్తే అర్థమైపోద్ది, నిర్దోషైన దేవుని చూస్తే అర్థమైపోద్ది, నిష్కల్మషుడైన దేవుని చూస్తే ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. ఉదాహరణకి మనం నోట్లో గబక్కిన మాట సరిగా ఉండదనుకోండి, తొందరపాటు కోపము ఉంటుంది అనుకోండి. ఉదాహరణకి ఎవరైనా బాగా నిదానంగా మాట్లాడడం చూడంగానే అబ్బా వీళ్ళంత నెమ్మదిగా ఉంటారు, నేను చూస్తే తొందరపాటు నోరు పారేసుకుంటాను
అని మన లోపం మనకు అర్థమైతే అర్థం కదా, మాట్లాడేంటండి, అర్థమైంది. మంచిగా బ్రతికే మనం చూడగానే మనలో చెడు ఏంటో మనకి అవగాహన అయిపోద్ది. అలాగనే పరిశుద్ధుడిని యేసయ్యను చూడగలిగితే నీ పాపం ఏంటో నీకు తేటగా అర్థం అయిపోద్ది. దేవునికి స్తోత్రం. ఇంకెవరు చూసినా నీకు అర్థం కాదు. ఆయన చూస్తే ఆయన లోపాలు కనబడతాయి, ఆయన చూస్తే లోపాలు కనబడతాయి. కానీ యేసుక్రీస్తును చూస్తేనే నీలో దాగి ఉన్న లోపం నీకు అర్థమైంది. బైబిల్లో మతోన్మాదిగా ఉన్నాడు పౌలు, సౌలు అనే వ్యక్తి. అలా ఉంటూ ఉండగానే ఒకానొక రోజున జరిగిందని తెలుసా, దేవుడు అతను దర్శించాడు. అప్పుడు దాకా ధర్మశాస్త్రం ప్రకారం నేను నీతివంతుడిని, యథార్థవంతుడిని, నా అలాంటి ఇంకెవడో లేడు. ఎవరు కూడా అలా మాట్లాడలేదు. ఎవరన్నా మాట్లాడారు అలాగా? ఎవరి ధర్మశాస్త్రం ప్రకారం నేను పవిత్రుని ఎవరో చెప్పలేరు. కానీ మోషే అంటాడు, పౌలు అంటాడు, నేను ధర్మశాస్త్రం విషయం అనిందుడిని అన్నాడు. ధర్మశాస్త్రం ప్రకారం అనిందిగా నడవడం అంటే చాలా కష్టం. కానీ తన ధర్మశాస్త్రం ప్రకారం అనిందుడిని మాట్లాడాడు. అలా మాట్లాడినటువంటి పౌలు యేసు ప్రభు ప్రత్యక్షంగా అంటాడు, నేను పాపుల్లో ప్రధాన పాపిని అన్నాడు. స్తోత్రం చెప్తా. అందుకని రాత్రి యేసు వద్దకు రా, వస్తే గాని నిజంగా నీ జీవితంలో దాగి ఉన్న జన్మ కర్మ పాపం ఏంటో నీకు అర్థమవుద్ది, నీ లోపం ఏంటో నీకు అర్థమవుద్ది. దాన్ని గ్రహిస్తేనే గాని, నీ బ్రతుకులు ఒప్పుకుంటే గాని నీకు పాపక్షమాపణ కలుగుతుంది. ఆ పాపక్షమాపణ కలిగిన రోజునే నీ హృదయం అనే ప్రభుత్వం మీద ప్రభువు నీకు ప్రభువుగా మారిపోతాడు. దేవుని స్తోత్రం. ఆయన ఆశ్రయించి బుద్ధిగా వర్ధిల్లాడంటే కారణం ఏంటంటే, ఆశ్రయించడం అంటే దేవుని నీ హృదయ సింహాసనం మీద రాజుగా చేసుకోవడం. హృదయ సింహాసనం మీద ప్రభువుని రాజుగా చేసుకోవడం మీకు అందరికీ తెలుసు అనుకుంటాను, కానీ సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేస్తానని. ఒకసారి యేసయ్య గారు ఓ రోజున ఒక వేరే ప్రాంతానికి, అప్పట్లో ఆయనకి ఏం వాహనాలు లేవు కాబట్టి మామూలుగా సూట్ కేసు తీసుకొని ఎక్కడ మీటింగ్కి వెళ్ళాలన్నా రైల్వే స్టేషన్కి వెళ్ళడం, బస్ స్టాండ్కి వెళ్ళడం, ఇదే పని. అలాగా ఒక మీటింగ్కి వెళ్దామని చెప్పి ఆయన ఏం చేశాడంటే రిక్షా బండి ఎక్కుదామని రైల్వే స్టేషన్ దగ్గర దిగి ఏం చేశాడు, ఎదురుగా ఒక రిక్షా బండి ఉంది, ఆ రిక్షా బండి ఎక్కి కూర్చున్నాడట. ఆ రిక్షా బండి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఏమయ్యా బలవడిలే దిగు అన్నాడు. ఎందుకనంటే ఇంకా బోని కూడా కాల, అప్పుడే ఎక్కేసావు నువ్వు, లే దిగు అన్నాడు. అంటే అన్నాడు, బాబు నేను బస్ స్టాండ్కి వెళ్ళాలన్నాడు. బస్ స్టాండ్కి వెళ్ళాలా, అయితే 2 రూపాయలు ఇద్దు అన్నాడట. సరే ఇస్తానని చెప్పి అతను కూడా ఒప్పుకున్నాడు, ఆయన ఇస్తానని ఒప్పుకున్నాడు. సరే అని చెప్పి వెళ్తుంటే మొత్తానికి మంచి బోని తగిలింది అనుకున్నాడు, బోని కూడా కొట్టేసుకున్నాడు బాగానే. ఆ తర్వాత అక్కడ దింపేసాడు. దింపిన తర్వాత ఏం జరిగిందంటే, చాలా సంవత్సరాలుగా అధ్యక్ష తోలుతున్నాడంట. కానీ ఆ అధ్యక్ష తోలే వాళ్ళందరికీ ఆ రోజు సొంత రిక్షాలు ఇచ్చారట ప్రభుత్వం వాళ్ళు. ఇక ఆ తర్వాత తన జీవితం ఎప్పుడు, ఆ రోజు నేను చెప్పేది 80s లో, అప్పుడు తన జీవితం 80 అంతే సుమారుగా 80s లో. అయితే అన్నాడు కదా, తన జీవితంలో ఎప్పుడు సంపాదించాలంట, ఆ రోజు 82 రూపాయలు సంపాదించాడట. ఇక ఆయన అనుకున్నాడు, ఆయన ఎవరో బోని కొట్టాడు, మంచి బోని తగ్గిందని ఎప్పుడు కనపడతారని చూస్తున్నాడట. ఆయన తెల్లమట్లు వేసుకునేలాగా సుమార్త చెప్తా వెళుతుంటే ఓ రోజున ఆయన రైల్వే స్టేషన్లో దిగి మామూలు సూట్ కేసు పక్కన పెట్టుకొని ఆయన ఏ రిక్షా బండికి వెళ్దామని చూస్తున్నాడు. ఈ లోపల అతను పరిగెత్తుకుంటూ వచ్చి సూట్ కేసు తీసుకుని వెళ్ళిపోతున్నాడంట. కొన్ని దొంగడు అనుకుని దొంగ అనుకుంటున్నాడంట ఆయన. కానీ వెళ్ళిపోయి సూట్ కేసు రిక్షా బండిలో పెట్టుకున్నాడు. ఈయన కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఏంటి బాబు అని అంటే, ఏమంటే మీరు నా రిక్షా బండి ఎక్కాలన్నాడు. నాకు ఇష్టం వచ్చి రిక్షా బండి ఎక్కుతా, నీకెందుకు అన్నాడట. లేదు మీరు ఖచ్చితంగా నా రిక్షా బండి ఎక్కాలన్నాడట. మొత్తానికి ఆయన డౌట్ వచ్చి, ఎందుకు నీ రిక్షా బండి ఎక్కాలంటే, ఎక్కడనే చెప్తానన్నాడు. ఎక్కిన తర్వాత రిక్షా బండి మీద ఎక్కి అలాగా వెళతా ఉంటే ఆ వెళ్ళేటువంటి మార్గంలో చెప్తున్నాడు, ఏమంటే ఆ రోజు మీరు నా రిక్షా బండి ఎక్కి బోని కొట్టారా, ఆ రోజు నా జీవితం ఎప్పుడు సంపాదించిన 82 రూపాయలు సంపాదించానండి. అద్దె రిక్షా తోలుకుని నాకు కొత్త రిక్షా వచ్చింది, ఆ రోజు నుంచి నా దశే మారిపోయింది అన్నాడట. ఆయన అన్నాడు, యేసు ప్రభువుని నమ్ముకున్న నేనే నీ రిక్షా బండి ఎక్కితే ఇంత ఆశీర్వాదం అయితే యేసయ్యే నీ రిక్షా బండి ఎక్కాడో అన్నాడు. ఆయన అమాయకంగా అన్నాడు, సార్ యేసు ప్రభు రిక్షా బండి కూడా ఎక్కుతాడా అని అన్నాడు. యేసు ప్రభు రిక్షా బండి ఎక్కడం ఏంటండి, నీ ఇంటికి వస్తాడు, నీ ఒంట్లో కూడా వచ్చేస్తాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు అంటే బాబు ఆ యేసయ్య ఏదో నా ఒంట్లోకి వచ్చినట్టుగా ప్రార్థన చేయండి అన్నాడట. సరే దిగమని చెప్పి ఇద్దరు కలిసి చెట్టు కిందకి వెళ్ళి అక్కడ చెట్లుంటే చెట్టు కింద మోకరించమన్నాడట. మోకరించి యేసయ్య నీ హృదయంలోకి రావాలనుకుంటున్నావు కనుక, యేసయ్య నీ ఇంటికి రావాలని కోరుకుంటున్నావు కనుక, కోరుకున్నట్లయితే ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఒక వ్యక్తిలో ఉండాలంటే ఎన్నటికి పరిశుద్ధత ఆయనకు
అనుకూలం కాబట్టి ఆయన నీలో ఉండాలంటే నువ్వు పరిశుద్ధపరచబడాలన్నాడట. అలాగా బాబు, అయితే మరి ఏం చేయమంటారు అన్నాడు. ఏం లేదు, నువ్వు మోకరించి నువ్వేమేం పాపం చేసావో అవన్నీ ఒప్పుకోమన్నాడట. అన్ని ఒప్పుకోవడం స్టార్ట్ చేశాడు. ఇలా చేశాను, అలా చేశాను, అది చేశాను అంటుండే ఆయన అంటే చెప్పాడట, బాబు ఇంకేమైనా అలవాట్లు ఉన్నాయా అంటే ఉన్నాయండి, తాగుడు అలవాటు ఉంది. అది కూడా ఎప్పుడంటే అప్పుడప్పుడు తాగుతాను, పండగలు అప్పుడు ఎక్కువ తాగుతానన్నట అన్నాడట. ఆ త్రాగుడనే అలవాటు కూడా ఆయనకి ఇష్టమైంది. చాలా మంది తాగడం తప్ప, బాధ మర్చిపోవడానికి తాగుతున్నాను అనుకుంటారు. కానీ బైబిల్ చెప్తుంది, నీ దేహమును చెరిపేది ఏదైనా, అది ఏదైనా సరే నువ్వు వినియోగించడం పాపమే అవుతుంది. ఎందుకంటే నీ దేహము దేవుని ఆలయం. దేవునికి ఇవ్వగలమా మద్యం? దేవాలయంలో కూడా మనం అటువంటి దాన్ని వినియోగించకూడదు. కాబట్టి చెప్పాడు ఆయన. చెప్తే సరే ఆయనకి ఇష్టం లేదా, అవన్నీ బీడీలు మానేస్తాను అని అన్నీ ఒప్పుకుంటా ఉన్నాడు. ఒప్పుకుంటాను అన్నాడు. అయ్యా ఏదో నా హృదయం అంతా తేలికైపోతున్నాడట. అప్పుడు చెప్పాడట, యేసయ్య నీ హృదయంలో అడుగు పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నీ పాపం తొలగిపోతుంది. యేసయ్య నీ హృదయంలో పెట్టి అడుగు పెట్టాడు కనుక నీ పాప భారం తొలగిపోయి నీకేమొచ్చేస్తుంది, హృదయం అంతా తేలిగ్గా మారిపోతున్నాడట. ఎందుకు మాట చెప్తానంటే, ఈ రాత్రి నీ జీవితంలో నిజంగా ప్రభువుని యేసుక్రీస్తుని నీ హృదయ సామ్రాజ్యం మీద ప్రభువుగా చేసుకోవాలంటే యేసు రక్తములో నీ ప్రతి పాపం కడగబడాలి. బైబిల్ అదే చెప్తుంది, మన పాపములు మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. యేసయ్య రక్తం నిన్ను పరిశుద్ధునిగా మార్చేసింది. నీ పాపము భారాన్ని తొలగిస్తుంది. అందుకనే బైబిల్ చెప్తుంది, దేవుని ఆశ్రయించడము అంటే అర్థం ఏంటంటే నీ హృదయ సింహాసనం మీద ఆయన రాజుగా చేసుకోవడం. ఆయన రాజుగా మార్చబడాలంటే నీకు నువ్వు దేవునికి అడ్డుగా నీ దోషం వచ్చి పడిపోతుంది. ఆ దోషము తొలగించడానికి సిలువలో ఆయన మరణించాడు కనుక ఆయన విశ్వాసం ఉంచి నీ పాపం ఉన్నట్టుగా ఒప్పుకొని చేయగలిగితే యేసయ్య రక్తం కడిగి ఆయన నీ రాజు అయిపోతాడు. ఉజ్జియా యెహోవాను ఆశ్రయించినంత కాలము అతడు వర్ధిల్లాడు. ఈ రాత్రి నువ్వు వర్ధిల్లాలనుకుంటే ఈ రాత్రి యేసుక్రీస్తుని ప్రభువుగా చేసుకోవాలి. నీ హృదయ సింహాసనం రాజుగా చేసుకోవాలి. ఆయన నిన్ను పరిపాలించడానికి కోరుకోగలగాలి. చాలా మంది అంటారు, సార్ మళ్ళీ చెప్తున్నారు కానీ దేవుడు ఎక్కడో లేడండి, నా మనసులోనే. ప్రత్యేకంగా గుడికే రావాలా, చర్చికే రావాలా, ప్రార్థనకు వచ్చేది దేవుడు ఉంటాడా? నేను మనసులో దేవుడు అనుకుంటాను, మనసులో దేవుడు ఉన్నాడు అనుకుంటాడు. కానీ వాస్తవం తెలుసా, దేవుడు మన మనసులో ఉండాలంటే ఈ మనసు పవిత్రంగా మార్చబడాలి. సార్ నేను ఎవరికి కీడు చేయనండి, చీమకు కానీ దోమకు కానీ ఎవరికి నేను హాని చేయనండి. వాస్తవమే కావచ్చు, నువ్వు చీమకి దోమకి హాని చేయని వ్యక్తి కావచ్చు, కానీ నీలో జన్మ పాపం అనేది ఉంది. కర్మ పాపం అనేది ఏదో ఒక కోణంలో నీ జీవితంలో చేస్తున్న వ్యక్తిగా ఏదో ఒక సందర్భంలో మాట ద్వారానో, చూపు ద్వారానో, ఆలోచన ద్వారానో, తలంపుల ద్వారానో పాపం చేసి ఉండొచ్చు. దావీదు ప్రాణాన్ని చంపాలని వెతుకుతున్నప్పటికీ దావీదుకి అవకాశం వచ్చింది చంపడానికి, కానీ చంపలేదు. కాగా అతని వస్త్రపు చెంగును కోసినందుకు బాధపడ్డాడు. ఏ కీడు చేయలా. సార్ నేను కీడు చేసేవాడిని కాదని అర్థం చేసుకోవాలి. నువ్వు రాజా నేను కీడు చేసేవాడిని కాదని అర్థం చేసుకోవాలని ఆ ఉద్దేశంతో వస్త్రపు చెంగును కోసినందుకే తన మనసు ఏమైందట, బాధపడిందట. కాబట్టి మనుషులు తెలిసి చేసే ఉంటాయి, తెలియక చేసినవి ఏదో ఒక పొరపాటు అది ఖచ్చితంగా ఉంటుంది. పాపం అనేది ఖచ్చితంగా మనుషులు ఉంటుంది. ఉన్నప్పుడు ఏం చేయాలి, ఉన్నది ఉన్నట్టుగా దేవుని దగ్గర ఒప్పుకోలు చేయగలగాలి. నాలో పాపము లేదని చెప్పుకుంటే వాడు దేవునినే అబద్ధికునిగా చేస్తున్నాడట. కాబట్టి నీ జీవితంలో పాపము లేదు అనడానికి వీలేదు. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక కోణంలో పాపం అనేది దాగి ఉంది. ఆ పాపం విషయమై దేవుని ఎదుట ఉన్నది అన్నట్టుగా యథార్థంగా ఒప్పుకొని పశ్చాత్తాపడగలిగితే ఈ రాత్రి యేసయ్య రక్తం నిన్ను కడుగుతుంది. ఈ రాత్రి నుంచి నువ్వు వర్ధిల్లడం ప్రారంభిస్తావు. దేవునికి స్తోత్రం. అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతాడు. ఈ రాత్రి నువ్వు ఒప్పుకుంటావా? యేసయ్య రక్తం నిన్ను కడిగి పవిత్రపరిచి నిన్ను వర్ధిల్ల చేస్తా ఉంటది. కాబట్టి రాత్రి మొట్టమొదటిగా అలాగా దేవుణ్ణి ఆశ్రయించు. ఖచ్చితంగా దేవుడిని ఏం చేస్తాడంటే ఆయన వర్ధిల్ల చేస్తాడు. ఆయన వర్ధిల్ల చేస్తే నిన్ను ఆపగలిగిన వాడి లేదు. స్తోత్రం చెప్పండి. అంటే మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. బైబిల్లో ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశానికి వెళ్తున్నారు. మోయాబు ప్రాంతం గుండా వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు వారి రాజు ఏం చేసేది తెలుసా, అమ్మో నేను ఎరగని జనం వచ్చేస్తున్నారు, కాబట్టి వాళ్ళు మేఘం వల్ల అలా కమ్మేసిన జనం, కాబట్టి వాళ్ళు మమ్మల్ని దాటి వెళితే మా దేశం మిగలదు, గడ్డితో సహా తినేసిన
వచ్చినటువంటి మిడతల్లాగా ఉంటారు వాళ్ళు అనుకొని భయపడిపోయి బిలాం అనేటువంటి ప్రవక్తను పిలిపించాడు. సార్ మీరు వచ్చి ఏం చేయాలి తెలుసా, ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజల్ని శపించాలన్నాడు. వినండి జాగ్రత్తగా. శపించమంటే అతను ఏం చేస్తే తెలుసా, కొండెక్కాడు, జనాన్ని చూస్తున్నాడు, శపిద్దామని. అంటే మన భాషలో చేతబడి అంటారు కదా, అందుకని వాళ్ళు ఫోటో కానీ ఆధారం కానీ ఏదో ఒకటి దొరకాలనుకుంటున్నారు. ఆధార్ కార్డు నెంబర్ సరిపోవట్లేదేమో, అర్థమవుతుందండి. కాబట్టి వాళ్ళు చేతబడి చేయడానికి ఏదో ఒక ఆధారం అన్నట్టుగా పైకెక్కేసి శపిద్దామని నోరు తెరుస్తుంటే అతని నోట నుంచి దీవెన వచనం వస్తుంది కానీ శాప వచనం రావట్లా. అప్పుడు అన్నాడు, ఎందుకు నువ్వు శపించలేకపోతున్నావు అంటే అన్నాడు కదా, యాకోబులో ఏ వంకరతనం లేదు, ఇశ్రాయేలులో ఏ చెడుతనము దేవునికి కనబట్ల. స్తోత్రం చెప్దా. నిజంగా నీలో ఏ వంకరతనం ఏ చెడుతనం కనిపించకపోతే చేతబడి కూడా నీ మీద ఏమి చేయలేదు. స్తోత్రం చెప్తా. ఏ మంత్రతంత్ర శక్తులు కూడా నీ మీద ప్రభావం చూపించలేము. ఇదే మంగళగిరి పట్టణానికి చెందిన వాడు రాజారావు గారిని మీరు సాక్షి వినే ఉంటారు. రాజారావు గారిని ఆయన స్వయాన చెప్పిన మాట, ఎల్ఈఎఫ్ సంస్థగా అధినేత అయిన దానియేల్ గారు ఆయన ఇదే మంగళగిరిలో మీటింగ్ ఏర్పాటు చేస్తే ఆయనకి విరోధంగా ప్రయోగం చేద్దామని ప్రయత్నం చేశాడు, కానీ నిలబడలేదు ఆ శక్తి. స్తోత్రం చెప్తా. దైవశక్తి ఏదో నిలబడలేదు. అందుకని మీ జీవితంలో యేసు రక్తం చేత మీరు కడగబడి పవిత్రపరచమని అనుభవిస్తే ఎవడో మిమ్మల్ని శపించలేడు. స్తోత్రం చెప్దాం. శపించిన శాపం మీద ప్రభావం చూపించదు, ఎందుకంటే హేతువు లేని శాపము తగలకపోవునని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ఒకవేళ భయం ఏమైనా మీ మనసులో ఉంటే భయపడక్కర్లా. యేసు రక్తం చేత కడగబడి నీతిమంతులుగా మార్చబడండి. ఎన్ని విధాలుగా బిలాము వంటి ప్రవక్తలు ప్రయత్నం చేసినా ఏది వారి ఇశ్రాయేలు మీద ప్రభావం చూపించలేకపోయిన విధంగా నీ మీద కూడా ప్రభావం చూపించలేదు. కారణం మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. బైబిల్లో రాయబడింది, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. పగలు ఎండ దెబ్బైనా రాత్రి మెల్ల దెబ్బైనా తగలు ఏ తెగులు నీ గుడారమును నాశనకరమైన తెగుళ్ళు రాకుండా ఆయన నిన్ను ఎక్కడుంటే ఆ నీడను ఆశ్రయించి బ్రతికితే. యేసయ్య నీడను ఆశ్రయించి బ్రతుకు. ఇంకా పాపపు నీడలో బతికోడు బోల్డ్ అంతమంది అన్నారు. ఏదో సుఖం దొరికిందని, సంతోషం దొరికిందని ఆ కొద్దిసేపు రీల్స్ ఇలాగ తిప్పి ఏదో ఆనందం కలిగిద్ది అనుకుంటారు. ఆ కొద్దిసేపు తిప్పినంత మాత్రం ఆనందమా, ఆ తర్వాత ఎంత విషాదమో. పాపం మనిషి గుండెలోకి వస్తే వచ్చేది దుఃఖమే, అశాంతే, నెమ్మది లేని పరిస్థితి. ఏదో తాత్కాలికంగా కొద్దిసేపు సంతోషం అనిపించింది, కానీ ఆ తర్వాత చాలా మంది చూడండి, కొంతమంది యవనస్తులు గంజాయికి అలవాటు పడిపోతున్నారు. ఆ కొద్దిసేపు మాత్రం ఆనందం అనిపిస్తుంది, తర్వాత అది దొరకకపోతే చంపేద్దాం, ఎలాంటి రకరకాలైన ఆలోచనలు మనుషుల్లో బయలుదేరుతున్నాయో. ఈ రాత్రి ప్రేమగా దేవుడు చెప్తున్నాడు, వాటన్నిటిలో నీకు శాంతి లేదు, వాటన్నిటిలో నీకు సమాధానం లేదు. అవి నీ జీవితం నాశనం చేసేవే. అలవాట్లైన, వ్యసనాలైన, పాపమైన ఏదైనా ఏ కోణంలో సరే నీ జీవితానికి నాశనం చేసేదే. కానీ యేసయ్యను ఆశ్రయిస్తే ఆయన రక్తం చేత నిన్ను కడిగి పవిత్రపరిచి నిన్ను నీతిమంతునిగా చేసి నిన్ను వర్ధిల్ల చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఉజ్జియా యెహోవాను ఆశ్రయిస్తే దేవుడు అతను చేశాట, వర్ధిల్ల చేసి. రాత్రి నువ్వు దేవుని ఆశ్రయిస్తావా? ఇంతవరకు యేసుక్రీస్తుని నీ హృదయంలో చోటు ఇవ్వకపోతే, యేసుక్రీస్తుని దేవునిగా చేర్చుకోకపోతే, ఈ రాత్రైనా ఆయన్ని హృదయంలో చేర్చుకోగలిగితే, ఆయన్ని నీ హృదయంలో చోటు ఇవ్వగలిగితే యేసయ్య రక్తం నిన్ను కడిగి పవిత్రపరుస్తుంది. ఖచ్చితంగా నిన్ను ఆయన వర్ధిల్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం. రెండో మాట, మన బైబిల్ తెలిసి ఆదికాండం 26వ అధ్యాయం. అందరూ కూడా ఒకసారి ఈ బైబిల్ తెరిచి చూడండి. ఆదికాండం 26వ అధ్యాయము ఒకసారి 12వ వాక్యమా గమనించండి. ఆ దేశముందున్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడెను. అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమముగా అభివృద్ధి. దేవుని స్తోత్రం చెప్దాం. అతను క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు, విస్తరించాడట. ఎవరు? ఇస్సాకు. దానికి కారణం ఏంటి? యెహోవా అతనికి తోడై ఉన్నాడు కాబట్టి. దేవుడు అతనికి తోడైనాడు కనుక అతడు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాడు. మీరు అనుకోవచ్చు, సార్ పొద్దున్నేసి దేవుడా అని దండం పెట్టేసుకుంటాను, నాతో రానాయన అడిగేస్తున్నాను కాబట్టి దేవుడు వచ్చేస్తున్నాడు అనుకుంటుంది చాలా మంది. బైబిల్లో మనం గమనిస్తే యెహోషువతో డైరెక్ట్ గా చెప్పాడు దేవుడు. ఏమని? యెహోషువ, నేను నీకు తోడై ఉంటాను,
నీ బ్రతుకు దినమలంటే ఏ మనుషుడిని ఎదురు నిలబచాలని చెప్పాడు. సరే, ఆ ధైర్యంతో ఎక్కడ పోరాటానికి వెళ్ళినా అదే ధైర్యంతో వెళ్ళాడు. అని దశ దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడని. కానీ హాయి మీదకి వెళ్ళేసరికి అపజయం వచ్చేసింది. అపజయం రాగానే వెంటనే దేవుని పాదంగా పడిపోయాడు. దేవా, నువ్వు ఉన్నావనే కదా, నువ్వు తోడుగా వస్తావనే కదా వెళ్ళాను, ఎందుకు మాతో కూడా రాలేదంటే దేవుడు అన్నాడు కదా, మీలో ఒకడు పాపం చేశాడు. ఎందుకని పాపము ఏ వ్యక్తిలో ఉంటుందో ఆ వ్యక్తితో దేవుడు ఉండలేడు. మీ జీవితంలో వర్ధిల్ల చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు, కానీ దేవుడు మీతో రావడానికి మీరు అంగీకరించట్లేదు. ఎందుకని చాలా మంది దేవుడు తమతో ఉండాలని కోరుకుంటాడు, కానీ దేవుడు మీతో ఉండాలని ఏం చేయాలి? బైబిల్ చెప్తుంది, ఎన్నటన్నటికి పరిశుద్ధత నాకు అనుకూలం అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నటన్నటికి పరిశుద్ధత దేవునికి అనుకూలం. నువ్వు పరిశుద్ధతగా ఉన్నావా, దేవుడు నీతో ఉంటాడు, నీకు తోడుగా వస్తాడు. అర్థమవుతుందా? బైబిల్లో మనం గమనిస్తాం, యోసేపుకి ఒక పాపం చేయడానికి అవకాశం వచ్చింది. ఎవరో పొతీఫరు భార్య అతనికి మెసేజ్ చేసింది. అంటే మన భాషలో చెప్తున్నాను, ఈ రోజు టెక్నాలజీ బట్టి చెప్తే ఒక మెసేజ్ చేసింది, హాయ్ అంతే. అనగా ఏం చేస్తారండి ఈ రోజు? గమనిస్తే ఫాస్ట్గా హాయ్ అని పెట్టేస్తారండి. అసలు అవతల ఎవడో ఏంటని చరిత్ర ఏమన్నా ఆలోచిస్తారా? మాట్లాడలేంటండి, ఆలోచించరా? వాళ్ళని ఫాలోవర్స్గా పెట్టేసుకుంటారు. అంటే అర్థమవుతుందా? వాళ్ళ ఫాలోవర్స్గా పెట్టేసుకొని వాళ్ళకి మెసేజ్లు పెట్టేసి వాళ్ళతో హాయ్ అని చాటింగ్ చేయడం ప్రారంభిస్తాడు. బైబిల్లో ఏమడింది, యోసేపు ఆమె మాట విన్నవాడు కాదు. ఎన్నో విధాలుగా శోధించింది, పాపం చేయడానికి ఒక రోజునైతే బలవంతం చేసింది. పైన ఉన్న అంగీని అలా వదిలేసి పారిపోయాడు, కానీ తాను మాత్రం పాపం చేయడానికి ఇష్టపడలా. అందుకని 39వ అధ్యాయంలో యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నువ్వు పాపాన్ని అసహించుకొని బ్రతుకుతుంటే దేవుడు నీతో ఉంటాడు. నువ్వు పాపంలోనే బ్రతుకుతా, దేవుడు నాతోనే ఉన్నాడు అని నువ్వు భ్రమపడ్డమే తప్ప ఆయన నీతో ఉండడు. పాపాన్ని ద్వేషించుకుని ఎవరైతే బ్రతుకుతారో, చెడుతనాన్ని అసహించుకుని ఎవరైతే బ్రతుకుతారో, తమ చెడు మార్గాలు విడిచి ఎవరైతే నడుస్తారో వారికి దేవుడు తోడుగా ఉంటాడు. ఈ రోజున మనిషి ఎవరుకున్నాడు? ఇదిగో దేవుడు నాతోనే ఉన్నాడు. కొంతమంది అయితే ఆ బొమ్మ పెట్టుకుంటారు, యేసుప్రభు సిలువ బొమ్మ పెట్టేసుకుంటారు, మెడలో యేసుప్రభు సిలువ దండ వేసేసుకుంటారు, లేదా యేసుప్రభు ఉంగరం పెట్టేసుకొని ఆయన నాతోనే ఉన్నాడు అనుకుంటారు. కానీ దేవుడు అన్నాడు, హస్తకృతమైన ఆలయాల్లో ఉండడు, మనుషుల చేతుల చేత సేవించబడ్డు. అంటే దేవుని రూపమని ఒక మనిషి ఎవరైనా రూపాన్ని తయారు చేసుకుంటే ఆ రూపంలో ఉండడు. మొదలు చెప్పినట్టుగా నీ దేహమే దేవుని ఆలయం. దేవుడు నీలో ఉంటాడు, కానీ నువ్వు పెట్టే బొమ్మల్లో ఉండడు. ఆయన అక్కడ నివసించడు. ఉంటాడా? మాట్లాడరేంటి? ఇప్పుడు ఎవరైనా భర్త చనిపోగానే భార్య ఏం చేస్తుంది? ఫోటో ఎదురుగా తగిలించుకుంటుంది. ఎందుకని? తన భర్త అని జ్ఞాపకార్థంగా ఉండడానికి ఆ ఫోటో తగిలిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఆయన ఎవరో తెలుసు కాబట్టి, ఆమెకి ఫోటో తీసింది కాబట్టి ఆ ఫోటో తగిలిస్తుంది. అవునంటారా కాదా? మా భక్తులందరూ ఇక్కడే ఉన్నారా? అవునా కాదా? కానీ ఇప్పుడు దేవుని రూపాన్ని ఏ మనిషి చూడలేదు, ఎవడును దేవుడిని ఎన్నడును చూచవట్లేదు. మరి చూడనోడికి ఏ ఫోటో పెట్టి ఇది దేవుడు అని చెప్తావు? మాట్లాడరేంటండి? ఇక్కడ అంబేద్కర్ బొమ్మలు పెట్టారు, దేవుని స్తోత్రం. మరి ఆయన ఫోటో చూశారు కాబట్టి పెట్టగలుగుతున్నారు, ఆయన ఫోటో ఇలా ఉంటుందని అవగాహన కలుగుతుంది. కానీ ఒకవేళ కనుక ఆయన రూపాన్ని చూడకపోతే మనం ఏమనుకోవాలి? గాంధీ గారి ఫోటో ఉంది కాబట్టి మనకి ధనం మీద వేశారు. మరి ఫోటో చూడని వారి సంగతి ఏంటి? ఫోటో లేని వారి సంగతి ఏంటి? ఏ రూపాన్ని ఇది రూపానుగానో ఒకవేళ ఏదైనా రూపం పెట్టామనుకోండి, అది దైవ రూపం అవుతుందా? ఇశ్రాయేలు ప్రజలనే వారు కూడా ఏం చేశారంటే, వాళ్ళని మోషే 40 రాత్రి మగడు కొండ మీద ప్రార్థన చేయడానికి వెళ్తే వీళ్ళు అన్నారు, అహరోను మా ముందర నడుచుడక మోషే అని వాడు లేడు కాబట్టి మాకు దేవుడు కావాలన్నాడు. వాళ్ళ చెవులుకున్న బంగారాన్ని తీసి పొగరుతో దూడను తయారు చేశాడు. అని వాళ్ళు తెలుసా, ఓ ఈ ఇశ్రాయేలు వినుము, నేడు నీ దేవుడని యెహోవా ఇదే అన్నాడు. దూడ ఏంటంట? దేవుడట. దూడ దేవుడు అవుతాడా? అసలు దేవుని పోలికేంటి? బైబిల్లో క్లియర్గా రాయబడింది, దేవుడు ఆత్మ గనుక. చెప్పండి, దేవుడు ఎవరట? ఆత్మ గనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలి. దేవుడు ఆత్మ అయితే వీళ్ళు దూడను పట్టుకొని ఏమన్నారు? దేవుడు అనేస్తున్నారు. అందుకనే దేవుని వాక్యం రాయబడింది. పిల్లరా, రోమపత్రిక 1వ అధ్యాయం మీరు చదువుకోండి. వారు మహిమా స్వరూపైన దేవుని ఎరిగి ఉండి దేవునిగా మహిమపరచని కారణం చేత
చెయ్యరాని నీచమైన కార్యములు చేయుటకు భ్రష్ట మనసుకు దేవుడు అప్పగించేసాడట వాళ్ళని. అందుకనే క్రైస్తవుని ఇంట్లో కానీ చర్చిలో కానీ ఏ విగ్రహం ఉండకూడదు, దేని రూపమైన నువ్వు చేసుకోకూడదు, దానికి సాగిలా పడదు. లేదు సార్ మేము సాగిల పడమండి, కానీ రూపం ఉంటే ఖచ్చితంగా తెలియని వాళ్ళు ఏం చేస్తారు, సాగిల పడతారు. ఆ దోషం మన మీద ఉంటుంది. కాబట్టి అలాగే దేని రూపాన్ని కూడా చేసుకోకూడదు. యేసుప్రభు రూపమైన మరియమ్మ రూపమైన ఆయన శిలువ రూపాన్నైనా మనం పెట్టుకోకూడదు, ధరించుకోకూడదు. అది పెట్టుకొని చాలా మంది దేవుడు మాతోనే చెప్పండి ఉన్నాడు. ఒక పెద్ద ఆయన దగ్గర చెప్పారు, ఏమండి ఆయన పలానా చోట ఉంటాడు ఏంటంటే, ఆయన కూడా అన్నాడు, ఏమండి ఎప్పుడైనా వచ్చినప్పుడు కలవండి అన్న. సరే ఒకసారి ఎందుకు పనులు మొత్తానికి అటువైపు వెళ్ళాను, బాగలేదంటే నేను వెళ్తే ఆయనకి చెప్పాను, ఏమండి యేసుప్రభు నమ్ముకుంటే మీ జీవితంలో పాపం నుంచి విడిపించబడుతుంది, దేవుడు మీకు తోడుగా ఉంటాడు, మన దేహం దేవుని ఆలయం కాబట్టి దేవుడు నివసిస్తుంటే ఆయన అన్నాడు, సార్ యేసుప్రభు ఎక్కడో లేడు సార్, నా దగ్గర ఉన్నాడు. నేను ఆశ్చర్యపోయా. ఆయనకి ఎందుకంటే వకీలు కాదు, 2 ఇళ్ళు ఆయనకి. ఎన్నిళ్ళు? దేవుడు నా దగ్గర ఉన్నాడు సార్ అన్నాడు. స్టన్ అయిపోయి, ఇలాంటి వాడి దగ్గర దేవుడు ఉంటాడు అంటే ఉండడు, కానీ ఉన్నాడని చెప్తున్నాడని చెప్పి నేను ఆశ్చర్యపోయి చూస్తుంటే వెంటనే వెనకాల చెప్పి ఇట్ట అన్నాడు. ఇట్టని పరిస్థితి తీసాడు. పరిస్థితి తీసి ఏం చేసేది సార్, దానిలో తెలంగానే యేసుప్రభు బొమ్మ ఒకటి చూపించాడు. ఇది కూడా సార్ దేవుడు నాతోనే ఉన్నాడు అని. దానిలో చిన్న పవిత్ర గ్రంథం అని ఒక 10 పేజీలు చిన్న పుస్తకం ఉంటుంది, ఇంత పుస్తకం, 2 అంగుళాల పుస్తకం. ఆ పుస్తకం చూపించి ప్రతిరోజు నేను వాక్యం చదువుతాను సార్, ప్రతిరోజు ఆయన ప్రార్థన చేసుకున్నాను సార్, ప్రతిరోజు ఆయన దండం పెట్టేస్తాను సార్ అన్నాడు. విన్నారా? దేవుడు హస్తకృతమైన ఆలయాలు నివసించేవాడు కాదు, కానీ చాలా మంది ఆ బొమ్మ పెట్టుకునే ఉండంటే దేవుడు నాతోనే ఉన్నాడు, దేవుడు మాతోనే ఉన్నాడు అనుకున్నాడు. పాపము చేసే ఏ వ్యక్తితో దేవుడు ఉండడం, పాపములో బ్రతికే ఏ వ్యక్తి జీవితంతో దేవుడు ఉండడం. అందుకే నీ రాత్రి నీ పాపమును దేవుని ఎదురు ఒప్పుకొని ఎక్కడైనా నీతిగా బ్రతకాలి. స్తోత్రం చెప్తా. ఎందుకని ఎన్నటన్నిటికీ పరిశుద్ధత దేవునికి అనుకూలం గనక నీ పాపము జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన దేవుడు నీతో ఉండాలి. ఉంటేనే ఇస్సాకు వర్ధిల్లినట్టుగా వర్ధిల్లుతావు. దేవునికి స్తోత్రం. కరువు కాలములో కూడా ఇస్సాకు వర్ధిల్లాడంటే కారణం ఏంటంటే ఇస్సాకునకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ రాత్రి అదే దేవుడు నీకు కూడా తోడుగా ఉండాలనుకున్నాడు. నీ పాపాన్ని విడిచిపెట్టి పవిత్రతగా నడుస్తావా? ఇప్పటిదాకా నడిచేమో సరిగా లేని జీవితం, కనికరించే సరి అయినటువంటి జీవితాన్ని జీవించడానికి, పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి ఒక నిబంధన చేసుకోగలిగితే ఈ రాత్రి దేవుడు నీతో కూడా వస్తాడు. స్తోత్రం చెప్దాం. చివరికి ఒక మాట చెప్పి ముగించేస్తాను సమయానుకూలతను బట్టి. పిల్లల చివరి మాట బైబిల్లో మనం గమనిస్తే కీర్తన గ్రంథం 1వ కీర్తన 2-3 వాక్యాలు చూడండి. 2-3 వాక్యాలు. యెహోవా ధర్మశాస్త్రములను ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ యోరన నాటబడిందై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేసిందంతా సఫలమైపోద్ది, వర్ధిల్లిద్ది, అభివృద్ధి చెందింది, విస్తరించింది. నువ్వు చేసే కార్యాల్లో అభివృద్ధి చెందాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని స్తోత్రం చెప్తాం. చాలా మంది వేసే మాటలంటే వినరు. ఏమనుకుంటారంటే ఇదా ఆయన మతం గురించి చెప్పుకుంటాను అనుకుంటారు. కానీ నేను సవాలుగా చెప్తున్నాను, బైబిల్ గ్రంథం మత గ్రంథం కాదు. బైబిల్ గ్రంథం మత గ్రంథం కాదు. బైబిల్ గ్రంథం చారిత్రాత్మకమైన గ్రంథం. స్తోత్రం చెప్తాం. ఈ గ్రంథంలో రాయబడినటువంటి సందర్భాలన్నిటికీ చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు లేని గ్రంథం మాత్రం కాదండి. ఏదో ఒక ఆయన కూర్చొని రాసేసాడు, బ్రదర్ బాగా రాశారండి, కథ బాగుంది అనుకునేటువంటి కథల పుస్తకం కాదు ఇది. చరిత్ర ఆధారాలతో కూడిన పుస్తకమే. చరిత్ర ఆధారాలు దీనిలో ఉన్నాయి. ఈ ఆధారాన్ని ఎవడో కాదనలేడు. స్తోత్రం చెప్తాం. నేనంటాను మిగతా గ్రంథాలకు కూడా ఆధారం చూపించండి, మిగతా వ్యక్తులకు కూడా ఆధారం చూపించండి. చాలా పుస్తకాలు మనం బోల్డని చదువుతాం, కానీ వాటిలో చాలా తక్కువగా ఆధారాలు కలిగిన పుస్తకాలు మనకు కనిపిస్తాయి. కానీ బైబిల్ గ్రంథం చారిత్రకమైన ఆధారం కలిగిన గ్రంథం. దేవునికి స్తోత్రం. రెండవది దైవ గ్రంథం. ఇది దైవ గ్రంథం అని ఎందుకు పిలుస్తున్నాం తెలుసా? సాక్షాత్తు దేవుడే రాయించాడు కాబట్టి. సార్ మీరు చెప్పండి, దేవుడు రాపించాడా? దేవుడు రాపిస్తే ఎలా ఉంటుంది? దేవుడు రాపిస్తే ఎలా ఉంటుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ గా ఆ మాట మీకు చెప్తాం. ఏంటి ఆ మాట అంటే, ఈ బైబిల్ గ్రంథాన్ని రాసింది ఎవరంటే 42 భక్తులు. చెప్పండి ఎంతమంది?
42 భక్తులు రాశారు. ఎప్పుడు రాశారండి అంటే 1400 సంవత్సరాల కాల వ్యవధిలో. చెప్పండి, ఎంతకాలం? 1400 సంవత్సరాల కాల వ్యవధిలో. ఈ 1400 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ భక్తులు ఒకరికొకరు తెలిసిన వారు తక్కువ, తెలియని వారు ఎక్కువ. తెలిసిన వారు తక్కువ, తెలియని వారు ఎక్కువ. ఇంకా చెప్పాలంటే వేరే దేశాలకు చెందిన వారు, వేరే జాతులకు చెందిన వారు, వేరే వర్గాలకు చెందినటువంటి వారు ఈ పుస్తకాన్ని రాశారు. ఇంకొక విషయం మనం గమనించవలసింది ఏంటంటే, వీరు రాసినప్పుడు ఈ గ్రంథంలో రాయబడిన మాటలు అనేవి ఒకదానికొకటి విరోధంగా ఏముండవు. మనం కొన్నిసార్లు కాంట్రవర్షియల్గా ఉన్నాయేమో అని అనుకుంటాం, కానీ ఏది కూడా కాంట్రవర్షియల్గా లేదు. బైబిల్ యెషయా గ్రంథంలో చెప్పినట్టుగా సూత్రం వెంబడి సూత్రము, వాక్యం వెంబడి వాక్యము, కొంత అచ్చట కొంత ఇచ్చట రాయబడింది అన్నాడు. కాబట్టి కొంత అచ్చట ఇచ్చట రాయబడిందే కానీ ఏ మాత్రం కూడా ఒకదానికొకటి విరోధమైనది కాదు. ఉదాహరణ చెప్తాను. మూర్ఖునికి వాని మూర్ఖత్వం చొప్పున ప్రత్యుత్తరమేమో లేని ఎడల వాడు దృష్టికి వాడు జ్ఞాని అనుకుంటాడని ఒక మాట. మళ్ళీ వెంటనే ఉంటాడు, మూర్ఖునికి వారి మూర్ఖత్వం చొప్పున ప్రత్యుత్తరం ఇవ్వద్దు అంటాడు. కాంట్రవర్షియల్గా ఉందా లేదా? కానీ దేవుడు ఏం చెప్తాడంటే, సమాధానం చెప్పాల్సిన సందర్భం ఉంటుంది, చెప్పకూడని సందర్భం ఉంటుంది. చెప్పాల్సిన వాడికి చెప్పాలి. మూర్ఖుడైన వాడు జ్ఞాని అనుకోకుండా ఉండాలని చెప్పాలి. కానీ కొన్నిసార్లు కొంతమంది ఎంత వాదించినా కానీ ఎదిరిస్తారు కనుక అలాంటి వాళ్ళకి చెప్పకుండా మౌనంగా ఉండడమే అది దాని అర్థం. అంతే తప్ప బైబిల్ ఎప్పుడు కాంట్రవర్షియల్ కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, 42 భక్తుల చేత 1400 సంవత్సరాల 1400 సంవత్సరాల కాల వ్యవధిలో రాయబడిన గ్రంథం అయినప్పటికీ అందరి చేత రాయించింది ఒకే దేవుడు. స్తోత్రం చెప్తాను. అందరి చేత రాయించింది ఒకే దేవుడు కాబట్టి అందరూ రాసిన కాన్సెప్ట్ ఒకే ఉద్దేశంగా ఉంటుంది. ఇది చాలా మందికి అర్థం కాక బైబిల్ గురించి బోల్డంతమంది రకరకాలుగా మాట్లాడేసేస్తున్నారు. తెలియనప్పుడు మాట్లాడడం తప్పే కాదు. తెలియనప్పుడు మనం ఏమనుకుంటాం, భక్తి సింగ్ గారు అనుకున్నారట ఇదంతా కూడా మత గ్రంథం అనుకొని ఈ మధ్యలో ఉన్న పేజీలన్నీ నింపేసి అట్ట బాగుంది, నల్లగా చాలా కాస్ట్లీగా ఉంది అనుకుని అట్ట మాత్రమే జేబులో పెట్టుకున్నాడు, ఇంట్లో పెట్టుకున్నాడట. తెలియనప్పుడు. కానీ తెలిసిన తర్వాత బైబిల్ గ్రంథాన్ని చదివాడు. చదివిన తర్వాత ఆయన ఒకే ఒక మాట అన్నాడు. బైబిల్ మొత్తం ఆది కాలం నుంచి ప్రకటన వరకు చదివాడు. ఈ బైబిల్లో నేను సందేహించే ఒక మాట కూడా లేదన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని అన్నాను, ఈ వాక్యాన్ని ధ్యానించండి. ధ్యానిస్తే వర్ధిల్లుతారా? చదవండి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. 1:8 యెహోషువ గ్రంథం. నీవు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించినట్లా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు. దేవునికి స్తోత్రం చెప్దాం. మనం వర్ధిల్లాలంటే ఈ వాక్యాన్ని ఏం చేయాలి? చదవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నడూ బైబిల్ పట్టుకోలేదండి నేను అంటావా? ఈ రాత్రి పట్టుకో. ఎన్నడూ చదవలేదు బైబిల్ అంటావా? ఈ రాత్రి చదవడం ప్రారంభించు. చదివితే నువ్వు వర్ధిల్లుతావు. స్తోత్రం చెప్దాం. ఈరోజు పెట్రోల్ మనకి ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు ఇదే బాధ. పెట్రోల్ డీజిల్ బాధ మామూలు బాధలు కాదు. ఎక్కడ పెట్రోల్ ముందుకు వెళ్ళినా తాళ్ళు కట్టేస్తున్నారు లేదని చెప్పి. ఎక్కడ పోయినా కానీ దొరకట్లా. ఉన్న చోట క్యూ కట్టేస్తున్నారు. వాళ్ళు 500 కంటే ఎక్కువ కొట్టమంటున్నారు. మామూలు బాధలు కాదు. వాస్తవానికి ఈ పెట్రోల్ కనుగొన్నది ఎవరు తెలుసా? ఒక రోజున ఒక వ్యక్తి బైబిల్ చదువుతున్నాడు. ఏనండి, బైబిల్ చదువుతూ ఉండగా నిర్గమాకాండం 2వ అధ్యాయంలోకి వచ్చాడు. నిర్గమాకాండం 2వ అధ్యాయంలో ఏమని రాయబడింది అంటే, మోషే ఆ రోజుల్లో ఫరో 2 సంవత్సరాలు చిన్నపిల్లలందరినీ, పుట్టిన పిల్లలందరినీ చంపేస్తుంటే, ఆ చంపేటువంటి సమయంలో మగపిల్లవాడు పుడితే చంపేస్తాడని చెప్పి మోషే తల్లి అతను దాచడానికి ఒక జమ్మ పెట్టి తయారు చేసి దానికి అడుగున కీలు రాసి, ఎందుకంటే కీలు రాస్తే లోపలికి వాటరు వెళ్ళవు కాబట్టి వాటర్కి వెళ్ళవని ఆమె కీలు రాసేసి ఆ పిల్లవాడిని ఆ జమ్మ పెట్టిలో పెట్టి వదిలేసింది ఆ తల్లి. అయితే ఈ వాక్యం చదువుతుండగా అతను ఒక సైంటిస్ట్, శాస్త్ర పరిజ్ఞానం కలిగిన వాడు. అతను ఏం చేశాడు తెలుసా? ఏంటి, కీలు రాస్తే మునగదు కాబట్టి కీలు రాసింది. కీలు ఎక్కడ దొరికింది? నైలు నది దగ్గర దొరికింది. నైలు నది దగ్గర కీలు అంటే, కీలు ఉంది అంటే ఖచ్చితంగా అక్కడ ఏముండదు,
పెట్రోల్ ఉంటుంది అని గమనించి, సార్ నాకు కొంచెం రీసెర్చ్ చేయడానికి నాకు కొంచెం ఆ పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి పర్మిషన్ పెట్టి తాను అక్కడికి వెళ్ళాడు. ఇరాన్ వెళ్ళాడు. ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ తవ్వకాలు ప్రారంభిస్తే పెట్రోల్ గురులు బయటపడ్డాయి. దేవునికి స్తోత్రం చెప్తాను. తల్ల వంచి కళ్ళు మూసుకొని, సమయం లేదు కాబట్టి తల్ల వంచి కళ్ళు మూసుకొని ఈ రాత్రి దేవుని వాక్యాన్ని ధ్యానించడం చాలా ప్రాముఖ్యం. చాలా మంది జీవితాల్లో వర్ధిల్లలేకపోవడానికి కారణం ఈ వాక్యాన్ని చదవకపోవడమే, ఈ వాక్యాన్ని ధ్యానించకపోవడమే. ద గ్రేట్ ఆపర్చునిటీ. ఈ రాత్రి ఒక మంచి అవకాశం ఇచ్చాడు. నువ్వు ఎన్నడూ బైబిల్ పట్టుకొని వ్యక్తివైనా, బైబిల్ చదవని వ్యక్తివైనా నీకు ఈ రాత్రి దేవుడు మంచి అవకాశం ఇస్తున్నాడు. వాక్యాన్ని చదువు. వాక్యాన్ని చదివిన వారందరూ వర్ధిల్లుతారు, ఆశీర్వదించబడతారు. అతను గొప్ప శాస్త్ర పరిజ్ఞానం కలిగిన వాడిగా మార్చిందని తెలుసా? బైబిలే, వాక్యమే. నువ్వు వాక్యాన్ని చదువుతూ ఉంటే ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ఎలా ఆశీర్వదించబడాలో మాట్లాడతాడు, ఎలా వర్ధిల్లాలో దేవుడు మాట్లాడతాడు, ఏం చేయాలో కూడా మాట్లాడతాడు. అలాగే మీరు ప్రార్థనలో ఉంటాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. ఓ దైవజనుడి దగ్గరకు వచ్చి అడిగాడు, పాస్టర్ గారు వాక్యానుసారంగా నేను ఏ వ్యాపారం చేయాలి అనేటువంటి ఒక మాట దైవజనుడు అడిగాట. దైవజనుడు అన్నాడు, బైబిల్ చదువు బాబు అన్నాడట. బైబిల్ చదవమంటే దైవజనుడు చెప్పిన మాట ప్రకారంగా బైబిల్ చదవడం ప్రారంభించాడు. మత్తయి సువార్త నుంచి 5వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. అక్కడ మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఆ మాట అతని హృదయానికి ఎందుకో బలంగా తగిలింది. మీరు లోకానికి ఉప్పై ఉన్నారనే మాట. అప్పుడు వచ్చి, పాస్టర్ గారు దేవుడు నాతో మాట్లాడాడండి అన్నాట. ఏం మాట్లాడంటే ఉప్పు వ్యాపారం చేయమని మాట్లాడాడని. అతను అలా ఉప్పు వ్యాపారం ప్రారంభించి దీన స్థితిలో నుంచి కోటీశ్వరుడి స్థాయికి వెళ్ళాడు. కాబట్టి ఈ రోజున దేవుడు వాక్యం చదువుతుంటే ఆ వాక్యం నిన్ను వర్ధిల్ల చేసింది. ఈ వాక్య ప్రకారం నువ్వు నడవగలిగితే ఈ వాక్యానికి ఉన్న శక్తి అని తెలుసా? ఎఫెసీ 5:27-28 వచనాల ప్రకారంగా నీలో మచ్చైనా, డాగైనా, ముడతైనా, కలంకమైన అట్టిది మరి ఏదైనా లేకుండా నిన్ను పవిత్రపరిచి ప్రభు ఎదుట నిన్ను నిర్దోషిగా నిలబెడుతుంది. ఒకసారి లేచి నిలబడి విన్న దేవుని మాటను అప్పగించుకొని, విన్న దేవుని వాక్యానికి అప్పగించుకొని నేను వర్ధిల్లాలి. ఎంతమందికి నిజంగా ఆశ ఉంది, అయ్యా నేను వర్ధిల్లాలనుకుంటున్నాను, నా జీవితంలో నేను ఇంకా వర్ధిల్లాలని ఆశపడుతున్నాను. అలాంటి వాళ్ళని మీ చేతుల పైకెత్తని ప్రార్థన చేస్తాను. అయ్యా నేను వర్ధిల్లాలనుకుంటున్నాను. ఒకవేళ ఈ రాత్రి నిజంగా నీలో పాపమును గ్రహిస్తే దాని విషయంలో పశ్చాత్తాపడు. నువ్వు వర్ధిల్లాలని కేవలం ఆశపడితే సరిపోదు. బుజ్జియా దేవుని ఆశ్రయించినట్టుగా ఈ రాత్రి యేసయ్యను ఆశ్రయించు. ఆయనే సృష్టికర్త, ఆయనే సర్వాధికారి దేవుడు, ఆయనే సర్వాంతర్యామి. నీ పాపాల కొరకు ప్రాణం పెట్టిన వాడు. ఆ యేసునందు విశ్వాసం ఉంచగలిగితే యేసు రక్తం ప్రతి పాపం నుండి నిన్ను పవిత్రపరుస్తుంది. నువ్వు వర్ధిల్లాలి అంటే రాత్రి మంచి అవకాశం ఇస్తుంది. రాత్రి నీ పాప విషయం పశ్చాత్తాపడి హృదయపూర్వకంగా ఉన్నదన్నట్టుగా దేవుని దగ్గర ఒప్పుకోవచ్చు. రెండవదిగా దేవుడు నీతో ఉంటే నువ్వు వర్ధిల్లుతావు. నీతో ఉండాలంటే ఇక నీలో పాపం కనిపించుకో. రక్షణ పొందాను, బాప్తిసం పొందాను అనుకోవచ్చు. రక్షణ పొందాను, పాపము క్షమాపణ పొందాను అనుకోవచ్చు. కానీ ఇక నువ్వు నీలో పాపం కనిపించుకో. పాపము కనిపిస్తే ఆకాను పాపాన్ని బట్టి ఇశ్రాయేలుకు దూరం అయిపోయినట్టుగా దేవుని తోడును కోల్పోతావు. దేవుడు నీతో ఉండాలంటే రాజీ పడకుండా పవిత్రతగా బతకాలి. చివరిగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే ఆ వాక్యాన్ని నిన్ను వర్ధిల్ల చేస్తాడు, నేను అభివృద్ధి దశలో నడిపిస్తాడు. నీలో మచ్చైనా, డాగైనా, ముడతైనా, కలకమైన మర్యాద లేకుండా దేవుని నిలబెడుతుంది. ఒక్క మాట ప్రార్థన చేయండి. ఆయన ఈ రాత్రి నీ రక్తంతో నిలబడి, ఈ రాత్రి ఇక నుంచైనా నీతిగా బ్రతుకుతాను, నాకు తోడుగా ఉండు నాయన. ఇదిగో నీ వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తాను. వాక్యములో నుంచి నీ స్వరము నేను వింటాను. నేను వర్ధిల్లాలంటే నీ వాక్యం కావాలి కదా. నేను వర్ధిల్లాలంటే నీ వాక్యం ధ్యానించాలి కదా. ఈ రాత్రి నుంచి నీ వాక్యాన్ని ధ్యానించి నీ మాట ప్రకారం మంచి తీర్మానం చేసుకో. ఆ వాక్యంలో నిన్ను పవిత్రపరుస్తుంది, నిన్ను నిర్దోషిగా చేస్తుంది, నిందారహితునిగా దేవుని ఎదుట నిన్ను నిలబెడుతుంది.
కళ్ళ వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడు అయిన ప్రభువా, ప్రతి నెల మీ దాసుడు తనకిచ్చిన దర్శనాన్ని బట్టి ఏర్పాటు చేసిన సువార్త కొడుకును వర్ధిల్లడానికి చాలా మార్గాలు ఉన్నాయని వర్ధిల్లుతున్నారు, కానీ అదే క్షమాభివృద్ధి కలుగు చేయదని, నువ్వు వర్ధిల్ల చేస్తే దాన్ని నాశనం చేయగలిగిన వాడు లేడని లేఖన సత్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడారు. కాబట్టి మీరు వర్ధిల్ల చేయనట్లుగా అడ్డుగా ఉన్న నామా దోషమును దయతో క్షమించండి, రక్తంతో కడిగి పవిత్రపరచండి. లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడే విధంగా మాలో ఇక ఏ చెడుతనం అపవిత్రత లేకుండా పవిత్రపరచబడిన జీవితాన్ని ఇవ్వండి. లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడే విధంగా మేము వర్ధిల్లాలి అంటే మేమందరం కూడా మీ వాక్యము చేత పరిశుద్ధపరచబడాలి. మహిమగల మీ రాకళ్ళు ఎత్తబడినట్లుగా మీ ఉన్నతమైన ఉపదేశం చేత ఈ పరిచర్య ఇక్కడ చేరిన ప్రజలు, ఇదిగో ఈ మైక్ చెప్తున్నారు విన్నా, ఎవరి జీవితాల్లో అభివృద్ధి ఆశీర్వాదం లేక శాపగ్రస్తమైన బ్రతుకుతున్నారో వారందరూ యేసు రక్తంతో కడగబడాలి. నిజమైన దేవుడు నీ యందు విశ్వాసం ఉంచి నీ వాక్యాన్ని ధ్యానించి వారు అంతకంతకు వర్ధిల్లగలిగేటట్లుగా, వాక్యం నాటి రూపాంతరం చెందగలిగేటట్లుగా మీరే కార్యం చేసి మహిమ ఘనతా ప్రభావం మీరు తెచ్చుకుంటారు. నేను తగ్గవలసింది మీరు హెచ్చవలసింది మీకు సమర్పించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొని అడిగి పొంది ఉన్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి సహాయం మనకును మనవలే కూడిన సకల పరిశుద్ధి ఈ రాత్రి ఈ సువార్తను అంగీకరించిన ప్రతి ఒక్కరికి సదా తోడైన నడిపించును గాక. అందరికీ హృదయపూర్వక గాడ్ బ్లెస్ యు.